ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనము నుండి చూద్దాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమించవలెనని వారితో చెప్పబడెను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, నీ ప్రియబిడ్డలు ఇప్పటిదాకా పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠ స్వరాల ద్వారాగా నిన్నే మహిమపరిచారు. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాము ప్రభువా. మా కొరకు జీవపు రొట్టెను విరచి మా అందరికి ఇవ్వండి ప్రభువా. నీ వాక్యమనే బల్ల చుట్టూరా మేము పోగై ఉన్నాము. నీ వాక్యాన్ని భుజించటానికి, నీ శరీరాన్ని మేము తినటానికి, నీ రక్తమును మేము త్రాగటానికి, ఆ ప్రత్యక్షత కొరకు, ఆ వాక్యము భుజించే దాని కొరకు మేమందరం ఇక్కడ కూడి ఉన్నాము ప్రభువా. నీ లేఖనం ఎలాగ సెలవిస్తుంది? నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్య జీవము గలవాడు అని. నిజముగా మేము లోకములో ఉన్న వాటి వైపు చూడటం లేదు, కానీ ఈ సమయములో నీ వాక్యము వైపు మేము చూస్తున్నాం ప్రభువా. నీ శరీరాన్ని భుజించటానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము ప్రభువా. మీరే ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డకి నీ ఆహారాన్ని ఇవ్వమని అడుగుచున్నాం. నీ జీవపు రొట్టెను విరిచి అనుగ్రహించమని అడుగుచున్నాం. వాక్యమే నీ ప్రియబిడ్డలని బ్రతికించేది. అయ్యా, ఒక వ్యక్తి మరణములో నుండి జీవములోనికి దాటింప చేసేది నీ వాక్యమే ప్రభువా. మమ్మల్ని బ్రతికింప చేసేది నీ వాక్యమే ప్రభువా. అందుకే నీ వాక్యమే నిత్య జీవమై ఉన్నది. ఆ వాక్యము చుట్టూరా మేము పోగై ఉండగా మీరే కొద్ది నిమిషాలు మా అందరితో మాట్లాడండి. ఇక్కడున్న ప్రతి బిడ్డని స్పందించండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. మా దోషములు, మా పాపములు, మా అతిక్రమములు గొర్రెపిల్ల రక్తము క్రింద పెట్టుచున్నాము ప్రభువా. ఇక్కడున్న ప్రతి వ్యక్తికి నీ కృప ఇవ్వండి ప్రభువా. నిన్ను కలుసుకునే భాగ్యము దయచేయండి ప్రభువా. వాక్య ప్రత్యక్షతనివ్వండి ప్రభువా. వాక్యములో నీ ప్రియబిడ్డలు ఆనందించుదురుగాక. వాక్యములో వారి యొక్క స్థానము ఏమిటో ఎరుగుదురుగాక ప్రభువా.
నీ కృప దయచేయమని, ప్రతి వ్యక్తిని మీరే దర్శించమని, ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి రెండవ రాకడలో ఎత్తబడాలి అంటే ముద్రల గురించి తెలుసుకోవాలి. హల్లెలూయా. ముద్రలు ఎరగాలి. ఈ ముద్రల్లోనే ఉరుములు ఉన్నాయి. ఏమున్నాయి? ఉరుములు ఉన్నాయి. ఉరుము ఏదో కాదు, దేవుని యొక్క స్వరమే ఉరుమై ఉన్నది. ఈ ఉరుములు ఎక్కడ దాగున్నాయి అంటే 7 ముద్రలలో ఉన్నాయి. ఉరుములు వధువుకి ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ ముద్రల యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉన్నది. ఎవరికైనా ఈ ముద్రల గురించి తెలియకపోతే ఆ వ్యక్తి ఎత్తబాటులో వెళ్ళలేడు. ఎత్తబాటులో వెళ్ళాలి అంటే ఈ ముద్రలు ఎరగాలి. హల్లెలూయా. ఈ ముద్రలు ఏదో చివరి కాలములో వస్తున్నాయేమో అనుకుంటున్నారు, కానీ ఆది కాండము నుండి ఈ ముద్రలు కొనసాగుతూనే వస్తున్నాయి. అయితే ఏ కాలములో ముద్రలు ఇప్పబడ్డాయి అంటే చివరి కాలంలో. ఎందుకంటే చివరి దినాల్లో ఒక వధువు ఉంది. ఆమె సర్వము ఎరగాలి, వాక్యమంతా ఎరగాలి, గ్రహించాలి ఆమె. అందుకే ఈ ముద్రలని దేవుడు ఇప్పుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే మనం చూస్తున్నాం మొత్తం ఎన్ని ముద్రలు ఉన్నాయి చూడండి. 7 అనే అంకెతో ఏమేమి వస్తాయి అంటే 7 సంఘకాలాలు ఉన్నాయి, 7 దూతలు ఉన్నారు, 7 నక్షత్రాలు ఉన్నాయి, 7 ఆత్మలు ఉన్నాయి, 7 ముద్రలు ఉన్నాయి, 7 బూరలు ఉన్నాయి, 7 పాత్రలు ఉన్నాయి. 7 అనే అక్షరముతో ఇవన్నీ కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం 5వ ముద్ర దగ్గరికి మనము ఇప్పుడు చదివాం. అయితే ముద్రలు ఎవరికి ఇవ్వబడ్డాయి అంటే వధువుకి ఇవ్వబడ్డాయి, పెండ్లి కుమార్తెకి ఇవ్వబడ్డాయి. బూరలు ఎవరికి ఇవ్వబడ్డాయి అంటే యూదులకి ఇవ్వబడ్డాయి, ఇజ్రాయేల్ ప్రజలకి ఇవ్వబడ్డాయి. ముద్రలేమో మనకివ్వబడ్డాయి, అన్యజనుల్లో ఉన్న వధువుకి పెండ్లి కుమార్తెకి ముద్రలు ఇవ్వబడ్డాయి. బూరలేమో ఇజ్రాయేల్ ప్రజలకు ఇవ్వబడ్డాయి. ప్రజల ముద్రలు ఏంటయ్యా అంటే మతపరమైన గందరగోళాలను సూచిస్తున్నాయి, మతపరమైన విషయాలను సూచిస్తున్నాయి. బూరలు ఏం చేస్తాయి అంటే రాజకీయ కల్లోలాలను సూచిస్తున్నాయి, రాజకీయ గందరగోళాలను సూచిస్తున్నాయి. ప్రజల దేవుడికి మహిమ కలుగునుగాక. పట్టుకుంటున్నారా సంగమా? ఇప్పుడు 6 బూరలు అయిపోయాయి. ఎన్ని బూరలు అయిపోయాయి? వారికి ఒక్క బూర మిగిలింది. ప్రజల ఇప్పుడు మనము చూస్తున్నాము 7 ముద్రలలో 7వ ముద్ర కింద ఈమె ఎత్తబడుతుంది. 7వ ముద్రే ఏంటయింది? ప్రభువు యొక్క రాకడై ఉన్నది. ప్రభు రాకడతో ఈమె ఎత్తబడతా ఉన్నది. అయితే ఈ విషయాలు చాలా జాగ్రత్తగా సంగమా మీరు పట్టుకోవాలని నేను ఇష్టపడుచున్నాను. మొదటి ముద్ర, ఈ ముద్రలు ఇప్పిందే ఎవరంటే గొర్రె పిల్లై ఉన్నది. ఈ ముద్రలు ఇప్పిందే ఎవరు? గొర్రె పిల్లై ఉన్నది. 5వ అధ్యాయం గనక చూసినట్టయితే ఈ ముద్రలు విప్పటానికి యోగ్యుడు ఎవ్వడూ లేడు, ఎవ్వడు కనబడనందున యోహాను పరలోకములో ఏడుస్తూ ఉన్నాడు. 24 పెద్దలలో ఒక పెద్ద వచ్చి అంటున్నాడు,
యోహాను ఏడవద్దు. హల్లెలూయా. ఎందుకు ఏడవద్దు అంటున్నాడంటే ఈ ముద్రలు యూదా గోత్రపు సింహము వచ్చి ఈ ముద్రలు విప్పి జయము పొందుతుందని ఆ పెద్దలలో ఒక పెద్ద వచ్చి చెప్పాడు. మనకి తెలిసి ఎవరు వచ్చారంటావు యోహాను దగ్గరికి? 24 పెద్దలు ఉన్నారు. ఇంతకీ 24 పెద్దలు ఎవరు? పాత నిబంధనలో 12 మంది గోత్రకర్తలు, కొత్త నిబంధనలో 12 మంది అపోస్తులు. 12 ప్లస్ 12 ఎంతమంది అయ్యారు? 24 పెద్దలు. ఈ 24 పెద్దలలో ఏ పెద్ద వచ్చి ఉంటాడంటావు యోహాను దగ్గరికి? 24 పెద్దలలో ఒక పెద్ద వచ్చి యోహాను ఎడవద్దన్నాడు. ఎడవద్దన్నాడా లేదా? ఎడవద్దన్నాడు. ఎవరు వచ్చారంటావు? యోహాను యొద్దకి ఎవరొచ్చి యోహానుతో మాట్లాడుతున్నాడు? ప్రజలా, దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు చేయొద్దండి. ఇద్దరికే తెలుసా? ప్రజలా, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదా? దేవుడికి మహిమ కలుగును గాక. సరే, చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. పాత నిబంధనలో 12 మంది ఉన్నారు, కొత్త నిబంధనలో 12 మంది ఉన్నారు. పాత నిబంధన 12 మంది ఎవరంటే యాకోబు గోత్రంలో నుండి, యాకోబు కడుపున పుట్టిన కుమారులు వాళ్ళే 12 గోత్రాల వాళ్ళు. హల్లెలూయా. తరపున మనం చూసిన కొత్త నిబంధనలో యేసుక్రీస్తు యొక్క శిష్యులు 12 మంది. ఈ 12 మంది అటు 12 మంది, మొత్తం 24 మందిలో ఎవరు ఆ యోహాను దగ్గరికి వచ్చి యోహానుతో మాట్లాడుతున్నారంటే ప్రజలా, యోహాను ఏడవద్దు. లేఖనం ఒకసారి చూడు, 5వ అధ్యాయం 3వ వచనమమ్మా. 3 చూడు, 3 నుండి చూడు. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడును కడబడనందున. ఎవరు ఏడుస్తున్నారు చెప్పండి? యోహాను. అవునా? నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో, ఎత్తుకి పెద్దలు ఎంతమంది అని చెప్పాను? 24 పెద్దలు. 24 వచ్చారా? పోనీ 5 వచ్చారా? పోనీ 2 వచ్చారా? ఒకడే వచ్చాడు యోహాను దగ్గరికి. ఆ పెద్దలలో, ఆ 24 పెద్దలలో ఒక పెద్ద వచ్చాడు. ఆ ఒక్క పెద్ద ఎవరు? ఆ ఒక్కడు ఎవరు? యోహాను దగ్గరికి వచ్చిన పెద్ద ఎవరు? అది ప్రశ్న. ప్రజలా, ఎవరయ్యా అంటే మీరు చూసినట్టయితే కొంతమంది ఇలా అన్నారు, అయ్యా ఈ గ్రంథాన్ని యోహానికి చూయిస్తుంది ఎవరు? ఈ కాల ప్రవక్త కదా, విలియం మేరం బ్రన్హాం కదా, కాబట్టి విలియం మేరం బ్రన్హామే అయి ఉంటాడు అన్నారు. కానీ ఈ మాట అన్నోళ్ళు కూడా విశ్వాసులు కాదు, సేవకులు. ఏ సేవకులు? డినామినేషన్ సేవకులు కాదు, మెసేజీలో ఉన్న సేవకులు. వాళ్ళకి డినామినేషన్ వాళ్ళకి విలియం మేరం బ్రన్హాం ఎవరో తెలియదు, కానీ మెసేజీలో ఉన్నవాళ్ళు అన్నారు. కానీ సంగమా, 24 పెద్దలలో ఒక పెద్దగా విలియం మేరం బ్రన్హాం లేడు. ఉన్నాడా? లేడు. విలియం మేరం బ్రన్హాము 7 దూతల్లో ఒకడుగా ఉన్నాడు. ఎంతమంది? 7 నక్షత్రాల్లో ఒక నక్షత్రముగా ఉన్నారు. యేసయ్య కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాల్లో ఒక నక్షత్రం. కానీ అక్కడ యోహానికి ఏడవద్దని చెప్పిన ఆ పెద్దలలో ఒక పెద్ద ఎవరో కాదు, యోహాను యొక్క థియోఫనియే. ప్రజలా, యోహాను యొక్క వాక్యపు శరీరమే థియోఫనియే. దేవుడికి మహిమ కలుగును గాక.
అందుకే వాక్యపు శరీరమే ఈ శరీరంతో మాట్లాడుతూ ఉన్నది. హల్లెలూయా. యోహానుతో మాట్లాడుతూ ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడికి రండి సంగమా, ఈ జాగ్రత్తగా పట్టుకోవాలని నేను ఇష్టపడుచున్నాను. మరి యోధా గోత్రపు సింహం వచ్చి ఆ ముద్రలు విప్పుతుందని ఎవరు చెప్పారు? థియోఫనీ. ఎవరి థియోఫనీ? యోహాను యొక్క థియోఫనీ. ప్రజలా, ఈరోజు ఎవరి థియోఫనీ ఎవరికి బోధిస్తుందో తెలుసా? మీ థియోఫనీయే మీకు ఈ కాలపు వర్తమానము సత్యమని రుజువు చేస్తా ఉన్నది. ఇది చదువు ద్వారాగా దీన్ని పట్టుకోలేవు, జ్ఞానము ద్వారాగా దీన్ని పట్టుకోలేవు. ఈ వాక్యము నీకు అర్థం అవ్వాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది. అది ఏంటయ్యా అంటే నీ థియోఫనీయే నీకు బోధించాలి. ప్రజలా, మనకి థియోఫనీలు ఉన్నాయా? ఉన్నాయా? ఉన్నాయి. హల్లెలూయా. యోహాను థియోఫనీ యోహానికి చెప్పినది ఏడవాక, అదుగో యోధా గోత్రపు సింహం వచ్చి ముద్రలిప్పుతుందన్న సంగతి, ఆ గొర్రె పిల్లే ముద్రలిప్పిందన్న సంగతి యోహానికి బయలుపరిచినట్టయితే అది నీడ. ఇక్కడ నిజరూపం ఉండాలి. నిజరూపము ఎవరంటే ఆయన వధువు, ఆయన భార్య. యోహాను నీడైతే యోహాను యొక్క నిజరూపమే మనమై ఉన్నాం. యోహాను థియోఫనీ యోహానికి బోధించినట్టయితే మన థియోఫనీలే ప్రకటన 10 ఆయన వచ్చాడని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకు బోధిస్తా ఉన్నాయి. ఈ వాక్యము సత్యమని రుజువు చేస్తా ఉన్నది. ఎంతమందికి ఈ విషయం అర్థమవుతా ఉన్నది? సంగమా, ఇది పట్టుకుంటున్నావా? చాలా అద్భుతమైన పాయింట్ ఇది. ఇది బాగా చదువుకోవటం ద్వారా వచ్చింది అంటారేమో. నో 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 నో. నీ థియోఫనీ ఉంటేనే ఈ వాక్యం ఇక్కడ నీకు అర్థమవుతుంది. నీ థియోఫనీ గనక లేదనుకో అర్థం అవ్వదు. హల్లెలూయా. నువ్వు బాగా చదువుకున్న వ్యక్తిని కూర్చోబెట్టినా అర్థం కాదు ఇది. హల్లెలూయా. పామరుడు చేపలు పట్టుకునే జాలర్ని కూర్చోబెడితే అతనికి గనక థియోఫనీ ఉన్నట్లయితే ఈ వాక్యం అతనికి నిత్య సత్యముగా, ఈ వాక్యం సత్యమని అతడు ఆమేన్ చెప్తాడు. పిహెచ్డీలు చేసి డిగ్రీలు చదివి థియాలజీ నేర్చుకొని ఎల్ఎల్డీలు చేసి పట్టాలు పట్టుకొని వచ్చిన వారికి కూడా ఈ వాక్యం అర్థము కాదు. ప్రజలా, కానీ నీ థియోఫనీ నీకున్నట్టయితే, నీ థియోఫనీ నీ పక్కన ఉన్నట్టయితే ఆ థియోఫనీయే నీకు బోధిస్తుంది. సేవకుడు వర్తమానం చెప్తా ఉన్నప్పుడు ఆ వర్తమానము ఎలా వింటున్నావో తెలుసా? సేవకుడు నోట్లో నుండి వస్తున్న ఆ వర్తమానము నీ థియోఫనీలో నుండి నీకు వస్తా ఉన్నది. ప్రజలా, నువ్వు డైరెక్ట్ గా వింటల్లా. హల్లెలూయా. అందుకే చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును కాక అన్నాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన చెవి ఉండాలి. ఏ చెవి? అంటే ఆత్మ చెప్పే స్వరము వినే చెవి ఉండాలి. అలా వినాలి అంటే నీ థియోఫనీ ఉండాలి. నీ థియోఫనీ లేకుండా ఆత్మ చెప్పేదాన్ని వినలేవు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన చూస్తున్నాడు, యోధా గోత్రపు సింహం ఎటు నుండి వచ్చిద్దా అని చూస్తున్నాడు. హల్లెలూయా. సింహం అనేది ఎటు నుండి వస్తుందా అని చూస్తున్నాడు. అన్ని వైపులు చూస్తున్నాడు. అయితే ఎవరు వచ్చారయ్యా అంటే గొర్రెపిల్ల వచ్చింది. యోహాను చూసేటప్పుడు గొర్రెపిల్ల కనబడల. యోహాను చూశాడు, పరలోకమంతా చూశాడు. 2వ వచనములో చూశాడా? భూలోకమంతా చూశాడు, భూమి కింద కూడా చూశాడు. ఎవ్వరు కనబడనందున ఏడుస్తున్నాడు.
మరి గొర్రెపిల్ల ఎక్కడి నుండి వచ్చింది? పరలోకం అంతా చూసినప్పుడు పరలోకంలో కనపడాలా? భూమి మీద మొత్తం చూసినప్పుడు భూలోకంలో కనపడాలా? భూమి క్రింద కూడా చూశాడు, అక్కడ కనపడాలా? మరి ఈ గొర్రెపిల్ల ఎక్కడి నుండి వచ్చిందంటావు? ప్రైజ్ లార్డ్. ఈ గొర్రెపిల్ల ఎక్కడి నుండి వచ్చిందంటే సింహాసనంలో ఆసీనుడైన వాడే ఆయనే గొర్రెపిల్లగా వచ్చి ఆయనే ముసుగును మార్చి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరలోకం మొత్తం చూసినా కనపడదు, సింహాసనం మీద ఉంది గొర్రెపిల్ల, సింహాసనంలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. గొర్రెపిల్ల వేరు, ఆయన వేరు కాదు, ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి అందుకే ఇక్కడ మనం చూస్తున్న 6వ అధ్యాయంలో ముద్రలు గొర్రెపిల్ల ఇప్పుతా ఉన్నది. హల్లెలూయా. 6:1 చూడమ్మా. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని ఎవరు ఇప్పింది? ముద్రలు చెప్పండి. మానవుడా లేక గొర్రెపిల్ల? గొర్రెపిల్ల అనే బదులు యేసుక్రీస్తు అంటే బాగుంటుంది. హల్లెలూయా. యేసుక్రీస్తే, ఆయనే వధించబడిన గొర్రెపిల్ల. ఇలా చెప్పచ్చా? 7 కన్నులు కలిగిన గొర్రెపిల్ల, 7 కొమ్ములు కలిగిన గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల. ఎవరో చెప్పండి? ప్రభువైన, ప్రైజ్ లార్డ్, ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడికి మహిమ కలుగును గాక. 7 కన్నులు కలిగిన గొర్రెపిల్ల ఆయన. ఆ 7 కన్నులు ఏంటో తెలుసా? 7 సంఘకాలాలకి పంపించబడిన 7 ఆత్మలై ఉన్నాయి. హల్లెలూయా. 7 కన్నులే 7 ఆత్మలు. గొర్రెపిల్లకి 7 ఆత్మలు ఉన్నాయి. హల్లెలూయా. 7 కొమ్ములు ఉన్నాయి. 7 కొమ్ములే 7 సంఘకాలాలు. ప్రైజ్ లార్డ్. మరి 7 సంఘకాలాల్లో ఎవరు వస్తున్నారు? ఆయన భార్య వస్తుంది. ఆదాము యొక్క భార్య ఆదాములో నుండి బయటికి వచ్చినట్టుగా యేసుక్రీస్తు యొక్క భార్య యేసుక్రీస్తులో నుండి బయటకు వస్తా ఉన్నది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు కొమ్ము దేనికి? గొర్రెపిల్ల రక్షణ కొరకు. ఆ కొమ్ముతో రక్షించుకుంటది తన్ను తాను. ఇప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసి కూడా దేని ద్వారా రక్షించుకుంటాడు తన్ను తాను? ఆ కాలానికి పంపబడిన వర్తమానం ద్వారాగా, ఆ కాలానికి పంపబడిన జీవపు రొట్టె ద్వారాగా, జీవాహారం ద్వారాగా, ఆ కాలానికి ఇవ్వబడిన వాక్యము ద్వారాగా తన్ను పోషించుకుంటూ తను తాను కాపాడుకుంటాడు. మీరు చెప్పండి నాకు, షడ్రకు మేషకు అబేద్నెగోలు కాపాడబడ్డారా? రక్షించబడ్డారా? అగ్ని కూడా వాళ్ళు ఏమి చేయలేదు కదా. వాళ్ళు ఏ విధంగా రక్షించబడ్డారు? వాళ్ళ నమ్మిన వర్తమానమే వాళ్ళని కాపాడినది. ఈ రోజు 7 సంఘకాలాల్లో 7 ఆత్మలు తీసుకొచ్చిన వర్తమానమే ఈ రోజు వధువుని కాపాడుతా ఉన్నది. అదే మన కొమ్మై ఉన్నది. వాక్యం ద్వారా మనల్ని మనం కాపాడుకుంటా ఉన్నాం, రక్షించుకుంటా ఉన్నాం. ప్రైజ్ లార్డ్. ఎక్కడే ఉన్నారా సంగమా? అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, మొదటి ముద్ర ఇప్పినప్పుడు ఏం కనబడుతుంది? ఏం కనబడుతుందో చెప్పండి? తెల్లని గుర్రం. ఏం కనబడుతుంది? ప్రవక్త ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, వాడు అపవాది మతము పేరుతో బయలు వెళ్ళాడన్నాడు. ప్రైజ్ లార్డ్. సంగమా పట్టుకుంటున్నారా? ఈ విషయాలు గ్రహిస్తున్నారా సంగమా? ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు వాక్యమైతే అపవాదేంటి? వాక్యానికి విరోధి. యేసుక్రీస్తు క్రీస్తు అయితే అపవాదేంటి? క్రీస్తుకి విరోధి. యాంటీ క్రైస్ట్, యాంటీ వ్యతిరేకం. యాంటీ అంటే ఏంటి? వ్యతిరేకం. ఇప్పుడు ఆయన వాక్యం అయితే వాక్యానికి వ్యతిరేకం. పట్టుకుంటున్నారా? ఇప్పుడు ఆ ఏదైనా తోటలో దేవుడు ఏం చెప్పాడు? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం తినొద్దు, తింటే నిశ్చయముగా చనిపోతావు. అదేనా వాక్యం?
అదేనా దేవుడు మాట్లాడినది? కానీ అపవాది వచ్చేమన్నాడు? యాంటీ క్రైస్ట్ వచ్చేమన్నాడు? క్రీస్తు వ్యతిరేక వచ్చేమన్నాడు? అపవాది వచ్చి మీరు చావనే చావరు, మీరు తినొచ్చు, మీరు తింటే దేవుడి వలె ఉంటారు, అబద్ధమును చెప్పాడు. వాక్యానికి వ్యతిరేకమైన దాన్ని చెప్పాడు. ప్రజలా మీరు చూస్తున్నారా సంగమా? ఆది అపోస్తుల బోధకి వ్యతిరేకమైన బోధ భూమి మీద ఉందా? ఉన్నదా లేదా? ఉన్నదా? ఆది అపోస్తుల బోధ దేవుడు ఒక్కడేనని, విశ్వాసం ఒక్కటేనని, బాప్తిజం ఒక్కటేనని, బాప్తిజం యేసుక్రీస్తు నామములోనేనని. అవునా? మరి క్రీస్తు విరోధి భూమి మీదకి బయలు వెళ్ళి వాడి బోధన కూడా బోధించాడా? ఏంటి వాడి బోధ చెప్పండి? దేవుడు ఒక్కడ కాదు, దేవుడు ముగ్గురు అని, దేవుడు త్రియేక అని, త్రిత్వమైన దేవుడు అని. అవునా? యేసుక్రీస్తు నామంలో బాప్తిజం కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అని. అది క్రీస్తు విరోధి ఆత్మేనా? క్రీస్తు విరోధి బోధేనా? సంగమా, మరి క్రీస్తు విరోధి బోధ భూమి మీద ఉందా? పెద్ద వృక్షంలా ఉన్నదా? మరి ఈ వృక్షం నరికివేయబడబోతుందా? ఈ వృక్షం తీసేయబడబోతుందా? మరి సత్యము పక్షాన నిలబడే చిన్న గుంపు ఉంది ఇక్కడ. ఆది అపోస్తుల బోధ పక్షాన్ని నిలబడే వాళ్ళు. ఈ కాల ప్రవక్త మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాడు? మూల సిద్ధాంతం దగ్గరికి, మూల వాక్యం దగ్గరికి. ప్రజలా నువ్వు చూడు, భూమి మీద సంకరం చేయబడిన ఫ్రూట్స్, సంకరం చేయబడిన కూరగాయలు, సంకరం చేయబడిన ధాన్యం విస్తారంగా కనబడతా ఉంటుంది. అవునా కాదా? దానిలో జీవం ఉందా? చెప్పండి. సంకరం చేయబడిన ఫ్రూట్స్లో జీవం లేదు, జీవము చచ్చిపోయినది. ఒరిజినల్ సీడ్లో జీవం ఉన్నది. ప్రజలా ఒరిజినల్ విత్తనాలు కావాలి. అందుకే అపవాది ఆహారాన్ని కల్తీ చేసింది, హల్లెలూయా, సంఘాలను కల్తీ చేసింది. కల్తీ చేసిందా? ప్రభుత్వాలని, రాజకీయాన్ని కల్తీ చేసినది. ప్రజలా మొత్తం అవినీతితో నింపిపడేసినది. హల్లెలూయా. మరి ఈ కాల ప్రవక్త వచ్చి మనల్ని అసలైన బోధ దగ్గరికి, అసలైన మూల విత్తనం దగ్గరికి, పలకబడిన మాట దగ్గరికి ఈ కాల ప్రవక్త మనల్ని తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. ఎందుకు? తిరిగి మనం బ్రతకాలని, తిరిగి మనకి ఎత్తబాటు రావాలని, పునరుద్ధానపు శక్తి కలగాలని, చనిపోయిన వారిని బ్రతికించాలని. హల్లెలూయా. ఏం కావాలి? చనిపోయిన వారు బ్రతకాలంటే అసలైన వాక్యం యొద్దకు రావాలి. అందుకే ఈ కాల ప్రవక్త అసలైన వాక్యం దగ్గరికి మనల్ని తీసుకొచ్చాడు. మొదటి ముద్ర విప్పబడటం ద్వారాగా నీకేం అర్థమవుతుందంటే క్రీస్తు విరోధి కనపడుతున్నాడు. ప్రజలాడ్ వాడు మతము పేరుతో వచ్చాడు. ప్రజలాడ్ వాడు నికోలాయితల బోధతో వచ్చాడు, బిలాం సిద్ధాంతాలతో వచ్చాడు. ప్రైజ్లాడ్. రెండవది ఏంటో తెలుసా? రెండవ ముద్ర విప్పినప్పుడు ఏం కనబడింది? ఎర్రని గుర్రం. ఇప్పుడు ఎర్రని గుర్రం అంటే ఏంటి? ఫస్ట్ తెల్ల గుర్రం అంటే ఏం చెప్పాం? మతము పేరుతో బయలుదేరింది. క్రైస్తవ్యము ముసుగులో బయలుదేరింది. గొర్రెపిల్ల అంటూ బయలుదేరింది, కానీ గొర్రెపిల్ల కాదు అది. గొర్రెపిల్ల అనుకుంది కానీ గొర్రెపిల్ల కాదు అది. ప్రజలా గొర్రెపిల్ల కొమ్ములు వంటి 2 కొమ్ములు దానికి ఉన్నాయా? గొర్రెపిల్ల దేనికి ఉన్నాయి? ఆ క్రూర మృగానికి. గొర్రెపిల్ల వలె నటిస్తుంది. చూసారా? ప్రకటన 13:11 అందరూ చూడండి. చదువుదాం. మరియు భూమిలో నుండి ఎవరి క్రూరముఖం? సంగమా పట్టుకుంటున్నారా? ఎక్కడి నుండి వచ్చింది? భూమిలో నుండి వచ్చింది. అవునా? మరి ప్రకటన 13:1 చూడు. మరియు
10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూరమృగం సముద్రములో నుండి 13:1 క్రూర మృగం ఎక్కడి నుండి వస్తుంది? 13:11 క్రూర మృగం ఎక్కడి నుండి వస్తుంది? ఈ 2 క్రూర మృగాలు అయ్యో చూడాలి, నువ్వు ఎరగాలి, నువ్వు. హల్లెలూయా. ఇవి ఏంటి? గొర్రె పిల్లలు కావు. గొర్రె పిల్ల కావు ఇవి. ఇవి క్రూర మృగాలు, మృగములు. సామాన్యమైన మృగాలు కావు, క్రూర మృగాలు. ప్రజలా మరియు భూమిలో నుండి గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికుండెను. అది గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు ఉన్నాయి. అది చూస్తేనేమో క్రూర మృగం, అది గొర్రె పిల్ల కాదు. దాని మాట వచ్చేదలికే అది ఘట సర్పము వలె, దాని ఘట సర్పం వలె మాట్లాడుతుంది. నీకేం కనబడుతున్నాయి దాంట్లో? ఘట సర్పం వలె మాటలు కనబడుతున్నాయి. దాని ఆకారం ఎలా ఉంది? క్రూర మృగము. దాని కొమ్ములు ఎలా ఉన్నాయి? గొర్రె పిల్ల వలె 2 కొమ్ములు కలిగి ఉన్నది. కానీ అది గొర్రెపిల్ల కాదు. అది గొర్రెపిల్ల కాదు. ఘట సర్పం ఎవరో తెలుసా మీకు? ఘట సర్పం ఎవరో తెలుసా? 12:9 ప్రకటన గ్రంథం 12:9. కాగా సర్వలోకాన్ని మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము. ఇప్పుడు చెప్పండి నాకు, ఘట సర్పం ఎవరు? అపవాది. ఘట సర్పమే అపవాది. అపవాదని సాతానని పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడదోయబడింది. ఇప్పుడు ఘట సర్పము ఎవరో కాదు, అపవాది సాతాను. ఈ అపవాది సర్వలోకాన్ని ఏం చేయాలి? మోసపుచ్చుతున్నాడు. అబద్ధ బోధల ద్వారాగా సర్వలోకాన్ని మోసపుచ్చుతున్నాడు. ప్రభుత్వాలను మోసపుచ్చుతున్నాడు, రాజకీయాలను మోసపుచ్చుతున్నాడు, ప్రజల సంఘాలను మోసపుచ్చుతున్నాడు. అపవాది వాడు, సాతాను, ఘట సర్పం వాడు. ఇప్పుడు గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు ఉన్నాయి, కానీ అది గొర్రె పిల్ల కాదు. ఎవరు? ప్రవక్త ఎవరని చెప్పారు? ప్రకటన 13:13లో ఎవరున్నారన్నారు? 13:11 నుండి ఆ యొక్క లేఖనాలు చదువుకుంటా వచ్చినట్టయితే ఎవరంటే 13వ అధ్యాయంలో ప్రవక్త ఇలా అంటున్నాడు, అమెరికా ఉంది అన్నాడు. ప్రజలాడు, అమెరికా 13 కాలనీలతో ప్రారంభమైనది. 13 చారలున్నాయి. అర్థమవుతుందా? ఎన్నున్నాయి? 13 నక్షత్రాలు, 13 చారలు, 13 కాలనీలు, 13 స్త్రీ సంఖ్య. ప్రజలాడ్. కాబట్టి అది 13వ అధ్యాయంలో నీకు కనబడుతుంది అన్నాడు. ఇప్పుడు నువ్వు చదివిన వాక్య భాగం, గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు. అందరూ గొర్రెపిల్ల అనుకున్నారు, కానీ అది గొర్రెపిల్ల కాదు. అది గొర్రెపిల్ల కాదు, అది అమెరికా దున్నపోతు, క్రూర మృగం. అది ప్రజల భూమిలో నుండి వచ్చింది. అది అక్కడ జలాలు లేవు. ఉన్నాయా? జలాలంటే ప్రజలు, ప్రజల్లో నుండి రాలా దానికి అధికారం. ప్రజల అది ఆకాశము నుండి విన్యాసాలు చేసింది, అగ్నిని దించింది. దించిందా అమెరికా? 2వ ప్రపంచ యుద్ధం అప్పుడు
ఏం చేసింది? హిరోషిమా ప్రజల హిరోషిమా నాగసాకి మీద అణుబాంబులు వేసిందా? వేయలేదా? ఆకాశం నుండి అగ్నిని దించిందా? అమెరికా దించలేదా? దించింది. ప్రజల ఇక అమెరికాకి భయపడతాం, ప్రపంచ దేశాలన్నీ భయపడతాం ప్రారంభించాయి. హల్లెలూయా. హిరోషిమా నాగసాకిని తుడిచిపెట్టేసేసింది. అది ప్రవక్త తీసుకొస్తున్నాడు. అది ఎవరో కాదు, అమెరికా. మరి ప్రకటన 13:1 ఉన్నారే, సముద్రంలో నుండి వస్తుంది క్రూర జంతువు, సముద్రము జలాలతో నిండినట్టుగా. హల్లెలూయా. ఈ జంతువు ఎవరు? ఈ క్రూర మృగం ఎవరు? 13:1 ఉన్న క్రూర మృగం ఎవరు? నువ్వు చూస్తే దానికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 10 కొమ్ములు ఉన్నాయి. అవునా? దానికి ఎన్ని తలలు ఉన్నాయి? 7 తలలు ఉన్నాయి. మీకు పట్టుకుంటున్నారా? ఎన్ని తలలు? 7 తలలు ఉన్నాయి. 7 తలలు అయ్యో తెలుసా? 7 కొండలు. 7 కొండల మీద కూర్చున్నది. ప్రజల ప్రకటన 17:8-9. తీసారా? అందరూ తీయండి. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలముల్లో నుండి పైకి వచ్చుటకు నాశనమునకు. అది ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుందో గుర్తుంచుకోవాలి మీరు. దాని అమ్మటే నేను వెళ్తానంటే అది ఎక్కడికి వెళ్తుందో నువ్వు కూడా అక్కడికి వెళ్తావు. అది ఎక్కడికి వెళ్తుంది? నాశనానికి వెళ్తుంది. ఇప్పుడు నాశనానికి మనం వెళ్ళాలా? మనం రాకడలో ఎత్తబడాలా? రాకడలో ఎత్తబడాలంటే ముద్రలు తెరవబడాలి. హల్లెలూయా. ముద్రల గురించి నువ్వు ఎరగాలి. దేవుడికి మహిమ కలుగును గాక. నాశనమునకు పోవుటకు సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగము ఉండెను గాని ఎవరికి మొక్కుతారంట? జీవగ్రంథమందు ఎవరి పేరైతే వ్రాయబడలేదు వారందరూ ఆ మృగానికి నమస్కారం చేస్తారు, ఆ మృగానికి మొక్కుతారు. ప్రైజుల్లా. హల్లెలూయా. నమస్కారం చేయని వాళ్ళు ఎవరు? జీవ గ్రంథములో ఎవరి పేరైతే లిఖించబడి ఉన్నదో, రాయబడి ఉన్నదో వారైతే ఆ మృగానికి మొక్కరు. ఇంతకీ నీ పేరు ఉందా? నీ పేరు ఉన్నట్లయితే మృగానికి నమస్కారము చెయ్యవు. ఆరాధనలో నమస్కారం అంటే ఏదో కాదండి, వర్షిప్, ఆరాధన. సంఘ శాఖల ఆరాధనలో పాల్గొనవు. ప్రజలా పాల్గొంటున్నారంటే అర్థమేంటి? మృగానికి నమస్కరిస్తున్నారు. ఎప్పుడైతే మృగానికి నమస్కరిస్తున్నారో ఏం జరుగుతుంది? మృగానికి ఎప్పుడైతే నమస్కరిస్తున్నారో మృగపు ముద్ర వీళ్ళు ఆటోమేటిక్ గా పొందుకొని ఉన్నారు. అందుకే ఎవరు నమస్కారం చేయరంట? ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నదో వారే చెయ్యరు. చదువుదాం. జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న. ఇప్పుడు ఆ క్రూర మృగానికి ఎన్ని తలలున్నాయి? సముద్రములో నుండి వచ్చిన క్రూర మృగానికి ఎన్ని తలలున్నాయి? 7 తలలున్నాయి. అవునా? 7 తలలంటే ఏం చెప్పాడు? 7 కొండలని చెప్పాడు.
అంటే 7 తలలు 10 కొమ్ముల మీద ఒక ఎర్రని మృగము మీద ఒక స్త్రీ కూర్చొని ఉన్నదని. ప్రైజ్ లార్డ్. ఆ స్త్రీ ఏదో కాదు సంఘమని, ఆ సంఘం ఏదో కాదు రోమన్ క్యాథలిక్ సంఘమని, ఆ 7 తలలు ఆ 7 కొండలు కలిగి ఉన్న ఊరేదో కాదు రోమని. ప్రైజ్ లార్డ్. వాటికన్ సిటీ రోమ్ అని పట్టుకుంటున్నారా సంగమా? అక్కడేనా 7 కొండలు ఉంది? అక్కడేనా? హల్లెలూయా. అక్కడి నుండేనా రోమన్ క్యాథలిక్ సంఘం వచ్చినది? దేవుడికి మహిమ కలుగును గాక. మీ నేత్రాలు తెరుచుడు గాక. 10 కొమ్ములు ఉన్నాయి, 10 మంది రాజులై ఉన్నారు. 10 కొమ్ములు రాజులు. హల్లెలూయా. మీరు చదవండి, ప్రవక్త చెప్పిన వర్తమానం, మహావేశ్య వర్తమానం చదవండి, మీకు చాలా అర్థమవుతాయి దీనిలో. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము గురించి మీకు చాలా వరకు వివరణ వస్తుంది. చిన్న పుస్తకమే అది, చదవండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా? ఇప్పుడు అక్కడ ఆ సముద్రములో నుండి వచ్చిన ఆ క్రూరముఖం ఏదో కాదు రోము. భూమిలో నుండి వచ్చిన క్రూరముఖం ఏదో కాదు అమెరికా. పట్టుకుంటున్నారా? రోమ్లో నుండి వచ్చిన సంఘము స్త్రీ ఎవరో కాదు రోమన్ క్యాథలిక్ సంఘం. ప్రైజ్ లార్డ్. మరి అమెరికా దేశంలో నుండి ఏమొస్తుంది? ప్రపంచ సంఘముల సమైక్య. దాని గురించే చెప్తా ఉన్నాడు ప్రకటన 13. మీరే చూడండి. 13 అమెరికానే అది. చూడండి. అది ఆకాశము నుండి భూమికి మనుష్యుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూరముఖం. అంటే కత్తి దెబ్బ తగిలింది దానికి. పట్టుకుంటున్నారా సంగమా? కత్తి దెబ్బ తగిలింది దానికి. ఎక్కడ? ప్రకటన 13:4. 13:4 అమ్మా. 3 చూడమ్మా. దాని తలలలో ఎన్ని తలలు ఉన్నాయి? 7 తలలు. 7 తలలు ఉన్నాయా? దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండెను. అయితే చూసారండి, చావు దెబ్బ ఏంటది? ఆ చావు దెబ్బ ఏంటి? ఎక్కడ తగిలింది దానికి చావు దెబ్బ? ఇవన్నీ ఎరగాలి సంగమా. హల్లెలూయా. ఈ లేఖనాలన్నీ మనం ఎరిగితేనే వాక్యము మనకి అర్థమవుతుంది, లేకపోతే మనకి అర్థము కాదు. ప్రజల ప్రవక్త మృగము యొక్క ముద్ర అనే వర్తమానంలో ఏం మాట్లాడుతున్నాడంటే, హల్లెలూయా, దానికి చావు దెబ్బ తగిలినది. దేనికి? సముద్రములో నుండి వచ్చిన క్రూర మృగానికి. సముద్రములో నుండి వచ్చిన క్రూర మృగానికి ఘట సర్పం అధికారం ఇచ్చిందా? ఇవ్వలేదా? ఇచ్చిందా? ఇవ్వలేదా? చూడండి, ప్రకటన 13:2. నేను చూచిన ఆ మృగము. చూసారా అండి? ఇవన్నీ కూడా దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము, ఈ 2 అంత్య దినాలలో జరగబోతున్న కార్యాలు. నేను చూచిన ఆ మృగము. పట్టుకోండి. చిరుత రూపం ఎట్టుంది? చిరుత పులి రూపం. చిరుత పులిని పోలుంది. చిరుత పులి మీరు చూశారుగా, మచ్చలుగా ఉంటుంది. పాదాలంటే కాళ్ళు. పులి కాళ్ళు ఎలా ఉంటాయి తెలుసు కదా, కానీ ఇక్కడ పాదాలు ఎలా ఉన్నాయో చూడండి. పులి పాదాలు కాదు అవి, ఎలుకబంటి పాదాలు. పాదాలు వచ్చేదలికే ఎలుకబంటి పాదాలు, రూపం వచ్చేదలికే చిరుత పులి రూపం.
దాని నోరు నోరు వచ్చేదలకే చిరుతపులి కాదు, ఎలుగు వంటి కాదు, సింహములా ఉంది. అంటే ఎన్ని జంతువులు కనపడుతున్నాయి నీకు దానిలో? సింహం కనపడుతుంది, ఎలుగుబంటి కనపడుతుంది, చిరుతపులి కనపడుతుంది. అవునా? 3 జంతువుల మిశ్రమం కనపడుతుంది. ఆ ఒక్క మృగములోనే 3 జంతువులు కలయికుంది. అవునా? మీకు నేను ఒకటి చెప్పమంటారా? 4వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందో చూడు. ప్రకటన 6:8. ఆయన అమ్మా పట్టుకుంటున్నారా? 7:8 అమ్మా. 7 చదువుతున్నావా? ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట. ఇప్పుడు 4వ జీవి ఏదో చెప్పండి. మొదటి జీవి, 2వ జీవి, 3వ జీవి, 4వ జీవి. ఇప్పుడు మనం ఏ జీవి కాలంలో ఉన్నాం? 4వ జీవి కాలంలో ఉన్నామా? వధువు మీద ఏ ఆత్మ పనిచేస్తుంది? వధువు మీద ఎగురుచున్న పక్షిరాజు యొక్క అభిషేకము పనిచేస్తుందా? ప్రజల ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు, ఆయన అంటే ఎవరు? గొర్రెపిల్ల. గొర్రెపిల్లే కదా ముద్రలన్నీ విప్పింది. 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని చెప్తుంది. ఉరుము వంటి స్వరముతో చెప్తుంది. హల్లెలూయా. అంటే ఈ యొక్క 4వ జీవి అభిషేకం పొందిన వారిలో ఏమున్నాయి? ఉరుములున్నాయి. 4వ జీవి అభిషేకం పొందిన వారిలో ఏమున్నాయి? ఉరుమున్నది. ఈమె ఎత్తబాటులోకి తీసుకొని వెళుతుంది ఏంటి? ఆ దేవుని స్వరమే, ఆ ఉరుమే, ఆ వాక్యమే ఈమెను ఎత్తబాటులోకి తీసుకొని వెళ్తా ఉన్నది. ఏ వాక్యమైతే ఈజీగా పట్టుకో నీకు అర్థమవుతుంది. జరిగినదే నేను చూపిస్తున్నాను. నోవాహు దినాల దగ్గరికి వెళ్ళినట్టయితే, నోవాహు దినాలలో ఏ నీరైతే నోవాహును రక్షించిందో అదే నీరు లోకానికి తీర్పు తీర్చింది. అంటే ఒక వ్యక్తిని రక్షించింది, ప్రపంచానికి తీర్పు తీర్చింది. అదే విధముగా ఏ వాక్యమైతే మనం ఆరాధిస్తున్నామో అదే వాక్యము మనల్ని ఎత్తబాటులోకి తీసుకెళ్తుంది. అదే వాక్యము లోకానికి తీర్పు తీరుస్తుంది. సంగమా, ఈ విషయాలు పట్టుకో. లూథర్ వర్తమానం కాదు ప్రపంచానికి తీర్పు తీర్చేది. డినామినేషన్ల వర్తమానం కాదు ప్రపంచానికి తీర్పు తీర్చేది. 3000కు పైగా ఉన్నా, ఎన్ని మత శాఖలు ఉన్నా కానీ ఆ వర్తమానం కాదు ప్రపంచానికి తీర్పు తీర్చేది. ప్రపంచానికి తీర్పు తీర్చే వర్తమానము ఏదయ్యా అంటే ఎగురుచున్న పక్షిరాజు వర్తమానం. ఎగురుచున్న పక్షిరాజు వర్తమానమే లోకానికి, ప్రపంచానికి తీర్పు తీరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ వర్తమానం నువ్వు అంగీకరిస్తే నీకు రక్షణ, ఈ వర్తమానం విశ్వసిస్తే నీకు రక్షణ, ఈ వర్తమానం చేర్చుకుంటే నీకు విడుదల. ఈ వర్తమానం త్రోసేస్తే, ఇదే వర్తమానం నీకు తీర్పు తీర్చబోతుంది. ప్రైజ్ ది లార్డ్. సంగమై విషయాలు పట్టుకుంటున్నావా? ఇప్పుడు చూడండి, ఉరుములు ఆ జీవుల దగ్గర నుంచి వస్తున్నాయా? అయ్యయ్యో, మొదటిది చదువమ్మా. మొదటి ముద్ర విప్పినప్పుడు రమ్ము అని ఉరుము వంటి స్వరముతో మొదటి జీవి చెప్పుట వింటిని. అంటే మొదటి జీవికి ఉరుము వంటి స్వరము ఉన్నట్టయితే రెండవ జీవికి లేదా?
మూడో జీవికి లేదా, నాలుగో జీవికి లేదా అంటే ఉరుములు దేవుడి దగ్గర నుండి ఎక్కడికి వస్తున్నాయి? పట్టుకుంటున్నారా? దేవుడు సింహాసనం దగ్గర నుండి సంగమ పట్టుకోండి 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. పట్టుకుంటున్నారా అమ్మ? 3 4 అమ్మ. ఉరుములు, ధ్వనులు, మెరుపులు. 4 నుండి చదువు. సింహాసనము చుట్టూ చూసారండి? ఆయన సింహాసనం చుట్టూ ఎన్ని సింహాసనాలు ఉన్నాయి? 24 సింహాసనం. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు. సంగమా, ఇదేదో దేవుడు నిన్ను దీవించును, మార్తా మరియా నీ కడుపులో నొప్పి తగ్గించుడు అనే చెప్పే వర్తమానాలు కావివి. ఇది లోతైన సబ్జెక్టులు అంతా. ఇవి జీవము కలిగిన వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భూమి మీద ఏం జరుగుతుందో నువ్వు ఎరగాలి. నువ్వు ఎవరువో, నువ్వు ఎవరి పక్షం వహించావో ఇదంతా గుర్తించాలి, గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. 24 సింహాసనాలు ఉండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్నవారై కూర్చొని ఉండిరి. ఆ సింహాసనములో నుండి, ఇప్పుడు చెప్పండి, సింహాసనం మీద ఒకడు ఆసీనుడై ఉన్నాడు. 2వ వచనంలో అమ్మా ఉందా? వెంటనే నేను ఆత్మవశుడనైతని, అదుగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు. ఎవరా ఒక్కడు? అమ్మే, నమ్ముతున్నారుగా గట్టిగా? నమ్మనోళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. దృఢంగా నమ్ముతున్నారు కదా? సింహాసనం మీద ఉన్న ఆయన ప్రభు అయినా యేసుక్రీస్తేనా? ఇప్పుడు చూడు, సింహాసనములో నుండి ఏమొస్తున్నాయి? మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుతున్నాయి. ఇప్పుడు ఉరుములు ఎక్కడి నుండి వచ్చినాయి చెప్పండి? సింహాసనములో నుండి వచ్చినాయి. సింహాసనములో ఎవరున్నారు? ఒక్కడు కూర్చొని ఉన్నాడు. ఎవరాయనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు దగ్గర నుండి వచ్చినాయి ఉరుములు, మెరుపులు, ధ్వనులు. ఇప్పుడు ఈ ఉరుములు, మెరుపులు, ధ్వనులు ఇవి సింహాసనంలో నుండి ఎక్కడికి వస్తున్నాయి అంటే, హల్లెలూయా, యాడికి వస్తున్నాయి అంటే మీరే చూడండి. సింహాసనంలో నుండి బయలు వెళ్తా ఉన్నాయి. ఎదురుగా ఏముందంటే దీప వృక్షం ఉంది. హల్లెలూయా. ఏముంది? ఇదిగో ఎదురుగా ఏముంది? ఇక్కడ దీప వృక్షం. అది సింహాసనము, ఇది దీప వృక్షం. ఎదురుగా దీప వృక్షం ఉన్నది. అవునా? 7 దూతలు ఉన్నారు, 7 ఆత్మలు ఉన్నాయి. ప్రజలా, ఇప్పుడు ఉరుములు, ధ్వనులు ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే ఆ సింహాసనములో నుండి వచ్చిన ఉరుములు, ధ్వనులు ఈ 7 దూతల దగ్గరికి వచ్చేస్తున్నాయి. 7 దూతల దగ్గర నుంచి ఆ ఉరుములు, ధ్వనులు ఎక్కడికి వెళ్తున్నాయి అంటే 7 సంఘకాలాల్లో ఉన్న పరిశుద్ధుల దగ్గరికి వెళ్తున్నాయి. ఇప్పుడు ఆ ఉరుములు, ధ్వనులు వధువులో ఉన్నాయి. ఇప్పుడు ఆయన జీవము, ఇప్పుడు ఈమె జీవము ఒకటే. ఆయన జీవము, ఈమె జీవము 2 వేరు కాదు, ఒకటే. ఆయనే ఈమె, ఈమె ఆయన. ఆయనలో ఉన్న ఉరుములే ఈమెలో ఉన్నాయి. హల్లెలూయా. ఈమె వేరే ఉరుములు లేవు. ఆయన పెళ్లి కుమారుడిలో ఏ ఉరుములైతే ఉన్నాయో, ఏ ధ్వనులైతే ఉన్నాయో, అయ్యే ధ్వనులు, అయ్యే ఉరుములు ఈమెలో ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. సంగమా, పట్టుకుంటున్నావా? ఆదాములోనే అవ్వుంది. వేరే మెటీరియల్తో అవ్వ తయారు కాలా. హల్లెలూయా.
వధువు కూడా వేరే మెటీరియల్తో తయారు కాబడతల్లా. వధువు ఆయనతో, ఆయన రూపంలో, ఆయన పోలికలో తయారు చేయబడుతుంది. ఈమె వేరు, ఆయన వేరు కాదు 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 కాదు. ప్రైజ్ లార్డ్. ఆయన భర్త అయితే ఈమె భార్య, ఆయనలో భాగం ఈమె. ప్రైజ్ లార్డ్. ఆ భాగం కోసమే ఇప్పుడు ఆ భాగాన్ని జీవింపజేయటానికి, ఎత్తబాటులోకి తీసుకెళ్ళటానికి. ప్రైజ్ లార్డ్. సంగమా పట్టుకుంటున్నారా? ఉరుములు వచ్చాయి. ఏమొచ్చాయి? ఉరుములు వచ్చాయి. దేవుడికి మహిమ కలుగును గాక. కొంచెం చూద్దాం. ఆరవ అధ్యాయం పట్టుకున్నారా? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం. అమ్మ చూడు, చాలా జాగ్రత్త పట్టుకో. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర, ఏంటండి? పాండుర వర్ణం. కూర్చోమ్మ. పాండుర వర్ణం. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏం కనబడుతుంది దీనికి? యోహాను ఏం చూస్తున్నాడు? పాండుర వర్ణము గల. ఇప్పుడు పాండుర వర్ణం పాండుర వర్ణం అంటే ఎన్ని రంగుల మిశ్రమం. ఒక పాండుర వర్ణము రావాలంటే ఒక పేల కలరు రావాలంటే అవి 3 రంగుల మిశ్రమము కలిపితే పాండుర వర్ణం వస్తుంది. ఏ రంగులు కలపాలంటే తెలుపు, చెప్పండి, ఎరుపు, నలుపు, తెలుపు, ఎరుపు. పట్టుకున్నారా? ఫస్ట్ తెలుపు, రెండోది ఎరుపు, మూడోది నలుపు. ఈ 3 కలిస్తే వచ్చేదే 4వది. అవునా? నువ్వు ప్రకటన 13:1 ఏం చూసావు? అది ఆకారమేమో సింహం, అదే చిరుత పులి, పాదాలేమో ఎలుకబంటి, నోరేమో సింహపు నోరు. అంటే 3 జంతువుల మిశ్రమం ఉంది. ప్రైజ్ లార్డ్. ఈ పాండ్రు వర్ణంలో ఎన్ని ఉన్నాయి? 3 జంతువులు ఉన్నాయి. తెల్ల గుర్రం ఉన్నది, ఎర్ర గుర్రం ఉన్నది, నల్ల గుర్రం ఉన్నది. ఈ 3 గుర్రాల కలయికే పాండ్రు వర్ణం. సంగమా పట్టుకుంటున్నారా? హల్లెలూయా. దీన్నే చూశాడు దానియేలు గ్రహించలేకపోయాడు. అయ్యా, నేను ఇది గ్రహించలేకపోతున్నాను. ఏంటి ఇవి? నీకు కాదు, అంత్య దినాల్లో ఒక వధువు వస్తుంది. ఆమె కొరకివి. హల్లెలూయా. ఎవరు ఆ వధువు? ఇక్కడ ఉన్నదా? అంత్య దినాల్లో వచ్చే వధువు ఇక్కడ ఉన్నదా? అంటే ఆది కాండము నుండి అంత్య దినాల్లో వచ్చే వారి కొరకు వాక్యాన్ని కేటాయించి పెట్టాడా? హల్లెలూయా. ఆయన అంటున్నాడు, చూడండి, మీరే చూడండి. హల్లెలూయా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం. ఆ ఇద్దరిలో ఒకడు. అమ్మ చదువు, పర్వాలేదు, చదువు. ఏటి నీళ్లపైన ఆడుచుండు వాణ్ణి చూచి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని అడుగగా నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటలు నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపుకి ఎత్తి, హల్లెలూయా, ఏం చేస్తున్నాడు ఈయన? కుడి చెయ్యి ఎడమ చెయ్యి ఆకాశము వైపుకి ఎత్తుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఆయన?
ఎవరాయన ఎత్తుతున్నాయన? నార బట్టలు వేసుకున్నాయన. ప్రజలా ఎవరాయన అంటే క్రీస్తు. మీరు చూస్తున్నారా సంగమా? పట్టుకుంటున్నారా సంగమా? గ్రహిస్తున్నారా ఈ విషయాలు? ప్రకటన అది అట్టాగే పట్టుకొని ప్రకటన 10:4 దగ్గరికి రండి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి రావాలి దానియేలు దగ్గరికి. మరి అది క్లోజ్ చేసుకోవాకండి. 4 ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచియుండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి. హల్లెలూయా. ఇదే మాట మనం దానియేలు గ్రంథంలో చదివామా? తన కుడి చెయ్యి ఆకాశము వైపుకి ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడని ఇక్కడ ప్రకటన 10లో ఒట్టు పెట్టుకుంటున్నాడు. దానియేలు గ్రంథంలో కూడా ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. దానియేలు గ్రంథంలో కూడా చూడండి. అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపుకు ఎత్తి నిత్య జీవియగు వాని నామమున. అంటే నిత్య జీవి ఎవరు? యేసుక్రీస్తేనా? ఆయనైనా సృష్టించింది? సముద్రాన్ని సృష్టించింది ఆయనేనా? పరలోకాన్ని సృష్టించింది ఆయనేనా? భూలోకాన్ని సృష్టించింది ఆయనేనా? ఆయన మీదే ఒట్టు పెట్టుకుంటున్నాడా? నిత్య జీవి అయిన ఆయన నామంలోనే ఒట్టు పెట్టుకుంటున్నాడు అక్కడ. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం. హల్లెలూయా. బలిష్ఠుడైన దూత వస్తున్నాడు ఇక్కడ. క్రీస్తు వస్తున్నాడు ఇక్కడ. అక్కడ కూడా క్రీస్తు వస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. సంగమా పట్టుకుంటున్నారా? పట్టుకుంటున్నారా? ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. కొంచెం 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 వెంబడిస్తున్నారా? ఆగిపోయారా? ఎక్కడ ఆగలేదు కదా. ఎక్కడ ఆగితే బ్రేకులు ఎత్తే చెప్పండి. బ్రేకులు ఎవరికి పడలేదు కదా. చూడండి, చదువుదాం. తన కుడి చేతిని ఎడమ చేతిని దానియేలు గ్రంథము ఆకాశము వైపుకి ఎత్తి నిత్య జీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలము, కాలములు ఎవరికివి? ఒక కాలము, కాలములు అర్ధకాలం ఎవరికి? దానియేలు జనులకి, నీ జనులకి. హల్లెలూయా. దానియేలు జనులకి. పట్టుకుంటున్నారా? ఇక్కడ ఏమన్నా అర్థమైందా మీకు? దానియేలు జనులు ఎవరో చెప్పండి. దానియేలు జనులు ఎవరు? దానియేలు జనులు ఎవరు? సంగమా వెంబడిస్తున్నారా? దానియేలు జనులు ఎవరో కాదు, యూదులై ఉన్నారు, ఇజ్రాయేల్ ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. మనం ఎవరి జనులు? బ్రహ్మాం జనులు, 7వ దూత జనులు, 7వ సగకాలపు వర్తమానికుడి యొక్క జనులు. మోషే ఆ జనులు ఆ కాలపు ప్రవక్తతో గుర్తించబడతారు. సంగమా పట్టుకున్నావా? ఆ కాలపు ప్రవక్తతో గుర్తించబడతారు. మన కాలానికి దేవుడు పంపిన ప్రవక్త ఎవరు? 7వ సంఘకాలపు వర్తమానికుడు. ఆయనతో ఎవరు గుర్తించబడుతున్నారు? మనము గుర్తించబడతాం.
ఇప్పుడు దానియేలు జనులకి ఒక కాలం అంటే 1 సంవత్సరం, కాలములు బహువచనం 2 సంవత్సరాలు, అర్ధకాలము అంటే 1/2 సంవత్సరం, అంటే 1 సంవత్సరము ప్లస్ 2 సంవత్సరాలు ప్లస్ 1/2 సంవత్సరం, మొత్తం కలపండి. అంటే దానియేలు జనులకి ఎంతకాలం మిగిలింది? 3.5 సంవత్సరాలే మిగిలింది. అంటే 3.5 సంవత్సరాల వాళ్ళకి ఎప్పుడు ప్రారంభమవుతుంది? వధువు ఎత్తబడిన తర్వాత. ఇటు దానియేలు జనులకి ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో ముందుగానే వధువుకి అదే జరుగుతున్నది. ప్రైజ్ లార్డ్. ఏమంటున్నాడు చూడండి. పరిశుద్ధ జనము యొక్క బలమును. పరిశుద్ధ జనులు ఎవరు? పరిశుద్ధ పట్టణం ఏది? యెరూషలేం. పరిశుద్ధ జనులు ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. అంటే పరిశుద్ధ జనము యొక్క బలము కొట్టివేయబడుట, ముగించబడగా. అంటే వాళ్ళు ఏమవుతారు? చంపబడతారు. అర్థమవుతుందా? చంపబడతారా లేదా? 5వ ముద్ర ఇప్పినప్పుడు ఏం కనబడుతుంది? యేసు ఏమన్నాడు? అయ్యో నేను ఇక్కడికే వస్తున్నా. ఇప్పుడు యేసు ఏమన్నాడు? 5వ ముద్ర విప్పినప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము నుండి 5వ ముద్ర స్టార్ట్ అవుతుంది. 9, 10, 11 వచనాలు. అయితే 10వ వచనం చూడండి. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని. వాళ్ళు ఏమడుగుతున్నారు? ప్రతిదండన అడుగుతున్నారు. అవునా? ఆ 5వ ముద్రలో అసలు వధువు ఉందా? సంగమా పట్టుకుంటున్నారా? వధువు ఉందా? వధువు లేదు. 4వ ముద్రలోనే వధువు పైకి ఎత్తబడిపోయింది. 5వ ముద్రలో వధువు లేదు. వాళ్ళు ఏం కోరుతున్నారంటే ప్రతిదండన కోరుతున్నారు. వధువు అయితే ఒక చెంపను కొడితే ఇంకొక చెంప చూపించిద్ది. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించుమని వేడుకుంటది. ప్రతిదండన వధువు కోరదు. ప్రైజ్ లార్డ్. స్టెఫను ప్రతిదండన కోరాడా? యేసుక్రీస్తు సిలువలో ప్రతిదండన కోరాడా? కోరలేదు. యేసుక్రీస్తు ఏం పలికాడు? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించమని. స్టెఫన్ ఏం పలికాడు? స్టెఫను కూడా అదే పలికాడు. ఆ పాపము వారి మీదకి వెయ్యొద్దు ప్రభువా, ఒక నీతిమంతుడిని వారు చంపుతున్నారు, అయినా వాళ్ళ యొక్క పాపము ఆ బిడ్డల మీదకి వెయ్యొద్దు, వారిని కృపచూపు, కనికరించు, ఆ దోషం వారి మీదకి వెయ్యొద్దని వేడుకుంటున్నాడు. ప్రజలా అర్థమవుతుందా? కానీ వీరేం చేస్తున్నారు? వీరు మమ్మల్ని చంపారు, నువ్వెందుకు వారికి పగ తీర్చుకోవు అని అడుగుతున్నారు. వీళ్ళు అడుగుతున్నారా? అడగటం లేదా? అంటే వీళ్ళు ఎవరు? వీళ్ళు యూదులై ఉన్నారు. వీళ్ళు అన్యజనుల్లో ఉన్న వధువు కాదు. హల్లెలూయా. 7 సంఘకాలాల్లో వచ్చే ఆమె కాదు. హల్లెలూయా. మరి వీళ్ళెవరు అంటే ప్రవక్త ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత వధువు ఎత్తబడే లోపు మధ్యలో, హల్లెలూయా, యేసుక్రీస్తు సిలువ వేయబడి వెళ్ళాడు, ఆరోహణమై వెళ్ళాడు కదా. ఇప్పుడు 7 సంఘకాలాల్లో ఏం తయారవుతుంది? వధువు సిద్ధపడుతుందా? గొర్రెపిల్ల భార్య తను తాను సిద్ధపరచుకుంటుందా? 7 సంఘకాలాల్లో వధువు తయారవుతుందా? ఇప్పుడు వధువు ఎత్తబడే లోపు మధ్యలో చంపబడిన యూదులోళ్ళు,
హల్లెలూయా. అయ్యా చంపబడిన యూదులు అంటున్నావు కదా అని 70వ సంవత్సరంలో చంపబడ్డవారా అంటే కాదు. వీళ్ళు క్లియర్గా ఇచ్చాడు అక్కడ. మీరు చూడండి 5వ ముద్ర 455వ పేర. ఇది ఒక్కటే చూసి క్లోజ్ చేసేద్దాం. ఒక్క పేరానే. హల్లెలూయా. చూడండి సంగమా, పట్టుకుంటున్నారా? అపవాది యొక్క తంత్రాలు మీరు పట్టుకుంటున్నారా? హల్లెలూయా. వాడు తెల్ల గుర్రం వేసుకున్నాడు, వాడు నల్ల గుర్రం వేసుకున్నాడు, వాడు పాండ్రు వర్ణ రంగు కలిగిన గుర్రం కూడా ఎక్కి వస్తున్నాడు. ఇక్కడ దానియేలు గ్రంథంలో చదువమ్మ కొంచెం క్లియర్గా. కిందకి కంటిన్యూ. ఒక్క కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయబడుట ముగించబడగా ఇక సకల సంగతులు ఇంకేమవుతాయి? క్లోజ్ అయిపోతాయి. సకల సంగతులన్నీ సమాప్తమైపోతాయి. ప్రజలా అంటే ముగింపిక, సమాప్తం. సకల సంగతులు సమాప్తం అవుతాయి. నేను వింటిని కానీ ఎవరంటున్నారు ఆ మాటలు? అక్కడ ఉరుములు ఉన్నాయి, దేవుడు స్వరం ఉంది అక్కడ. ఆ ఉరుములు దానియేలు విన్నాడు, గ్రహించలేకపోయాడు. యోహాను ఉరుములు విన్నాడు, రాయబోతున్నాడు. దానియేలు ఏమన్నాడు? నేను వింటిని కానీ. ప్రకటన 12లో ఏమున్నాయి? ఉరుములు ఉన్నాయి. అర్థమవుతుందా? ఉరుములు ఉన్నాయి. నేను వింటిని కానీ గ్రహించలేకపోయాను అంటున్నాడు. అవునా కాదా? అన్నాడా అనలేదా? ప్రకటన 10:4 చూడు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ఆ 7 ఉరుములు పలికినప్పుడు అంటే ఈయన విన్నాడు. ఎవరు వింది? యోహాను విన్నాడు. అంతేకాదు ఆయన గ్రహించుకున్నాడు కూడా. గ్రహించుకొని రాయబోతున్నాడు. హల్లెలూయా. రాయబోతున్నప్పుడు దూత వచ్చి చెప్తుంది, యోహాను రాయొద్దు. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయొద్దని పరలోకము నుండి ఒక స్వరము. ప్రజలా రాస్తున్నాడంటే ఆయన గ్రహించలేదని అర్థమా? గ్రహించాడు. రాస్తున్నాడు, ఆయన గ్రహించి రాయబోతున్నాడు. ఆ ఉరుములు రాయబోతున్నాడు. రాయబోతుంటే ఏం జరుగుతుందంటే బలిష్ఠుడైన దూత చెప్తున్నాడు, రాయొద్దు. రాయొద్దు అంటున్నాడు. వాటికి ముద్ర వేయమంటున్నాడు. ఎవరి కొరకు? హల్లెలూయా. అంత్య దినాల్లో నా భార్య వస్తుంది, ఆమె ఈ సంగతులు ఎరుగుతుంది, ఆమె కొరకు ఇది ముద్ర వేయి. ఆమె గ్రహిస్తుంది. దానియేలు కూడా ఈ సంగతులు గ్రహించలేకపోయాడండి. బహుప్రియుడు దానియేలు. ఆయన కూడా ఈ పరమార్థం, అసలు ఇలాంటి సంగతులు గ్రహించలేకపోయాడు. యోహాను పూనుకున్నాడు, కలం తీసుకున్నాడు, రాయాలనుకున్నాడు. కానీ యోహాను రాయొద్దన్నాడు. హల్లెలూయా. ముద్ర వేయమన్నాడు, అంతే. ముద్రించు. అక్కడేమంటున్నాడమ్మా దానియేలు గ్రంథంలో? నా ఏలినవాడా, వీటికి అంతమేమని నేను అడగగా అతడు ఈ సంగతులు ఎప్పుడు? అంత్యకాలం. ఇది అంత్యకాలమేనా?
హల్లెలూయా. ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రించబడినవి. 2000 సంవత్సరాలకు కూడా తెరవబడలేదు, ముద్రించబడవి. యోహానుకు చూపించాడు కానీ ముద్రించబడినవి. ఎవరింటికి బయలుపరుస్తారంటే 7వ సంఘకాలపు వర్తమానికుడు వస్తాడు. ఆయన బోధిస్తున్నప్పుడు, ఆయన పలుకుతున్నప్పుడు ఆ 7 ఉరుములు ఒక వధువు వింటది. మరి ఎంత ధన్యత అండి. 7వ సంఘకాలపు వర్తమానికుడు. హల్లెలూయా. సకల సంగతులు కూడా సమాప్తం చేయాలి ఆయన. ఉందా పాస్టర్ గారి లేఖనం? ఉంది, చూపియాలా? చూడండి, సమస్త మర్మాలు కూడా సమాప్తం చేయాల్సిన దూత ఎవరంటే 7వ సంకల్ప దూత. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చదువు. దేవుని మర్మం. ఇప్పుడు ఏ దూత టైంలో దేవుని మర్మం సమాప్తమైద్ది? మన కాలానికి పంపించబడిన దూత. ఆయనే ఈ ఉరుములు బయలుపరచాలి, ఆయనే ఈ ఉరుముల గురించి బోధించాలి. ఎత్తబడే విశ్వాసం ఉరుముల్లో ఉంది. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా? ఈ వర్తమానాలు పట్టుకుంటున్నారా? హల్లెలూయా. అపవాది వాడి యొక్క 3 దశలు పట్టుకోవాలి. తెల్ల గుర్రం మీద వచ్చాడు, ఎర్ర గుర్రం మీద వచ్చాడు, నల్ల గుర్రం మీద వచ్చాడు. చివరి దినాలలో ఈ 3 కలిపి ఏకమై వచ్చాడు. ప్రజలా, చివరి దినాలలో ఈ 3 కలిపి ఏకమై పాండ్రు వర్ణ రంగు కలిగిన గుర్రం మీద వాడు స్వారీ చేస్తున్నాడు. ప్రజలా, అంటే మతము, రాజకీయము, చీకట ఆత్మలు కలిసి ఏకమై వాడు పనిచేస్తా ఉన్నాడు. భూమి మీద వాడు పనిచేస్తున్నాడు. ఇది సంగమా, నువ్వు ఎరగాలి, గుర్తించాలి. వాడికి సావు దెబ్బ ఎక్కడ తగిలిందో తెలుసా? సముద్రంలో నుండి వచ్చిన క్రూర జంతువుకి, క్రూర మృగానికి చావు దెబ్బ ఎక్కడ తగిలిందో చెప్పండి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? 3వ వచనం అమ్మది. ప్రకటన 13:3. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండెను. హల్లెలూయా. ఆ చావు దెబ్బ మానిపోయినది. అవునా? ఇంతకీ ఆ చావు దెబ్బ ఏంటి? ఆ చావు దెబ్బ ఏంటి అంటే మీకు ఈ సంగతి అర్థం అవ్వాలి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా పట్టుకోండి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద ప్రభుత్వం ఏంటయ్యా అంటే రోమా ప్రభుత్వం. ఏం ప్రభుత్వం? రోమా ప్రభుత్వం. ఈ రోమా ప్రభుత్వమే, రోమే 3 ప్రభుత్వాలని జయించింది. ఏ ప్రభుత్వాలను జయించిందంటే చిరుతపులి ఏదంటే గ్రీకులది. తర్వాత ఎలుకబంటి మాదీయులు పారసికులది. సింహము అదేంటంటే నెబుకద్నెజర్ బబులోను. అంటే బబులోను, మాదీయులు, పారసికులు. ఈ బబులోన్ని జయించిన వాళ్ళు ఎవరంటే మాదీయులు, పారసికులు. ఈ మాదీయులు, పారసికుల్ని జయించిన వాళ్ళు ఎవరంటే అలెగ్జాండర్. ఈ అలెగ్జాండర్ని, గ్రీకుల్ని జయించిన వాళ్ళు ఎవరంటే రోమన్లు. పట్టుకుంటున్నారా? ఈ విషయాలు పట్టుకుంటున్నారా? ఇవి మీ తలల మీద నుండి వెళ్ళటం లేదనుకుంటున్నా. గ్రహిస్తున్నారా? అయితే ఈ రోమా ప్రభుత్వం భూమి మీద ఉన్నప్పుడు అది అన్య రోముగా ఉన్నది. ఇంకా మతపరమైన రోముగా లేదు. అన్య రోము. అర్థమవుతుందా? అన్య రోముగా ఉన్నది అది. అన్య రోముకి మరి మనం చూస్తున్నాము, అన్య రోము టైంలోనే యేసుక్రీస్తు సిలువ వేయబడింది. ప్రజలా, యేసుక్రీస్తు సిలువ వేయబడింది ఎప్పుడు? అన్య రోము టైంలోనే యేసుక్రీస్తుకి సిలువ
వేయబడినది. దేవుడికి మహిమ కలుగును గాక. అన్య రోము ఖాతా పతనమయ్యి పోపు రోముగా మార్చబడింది. అదే దానికి చావు దెబ్బ. ప్రజల అంటే తన ముసుగును మార్చేసుకున్నది. ఎలాగా అన్య రోము కాస్త పోపు రోము అయిపోయింది. అదే పోపు రోము ఎప్పుడైతే అయిపోయిందో ఆ యొక్క ఎర్రని మృగం మీద కూర్చుంది ఒక స్త్రీ. ప్రకటన 17లో ఇక్కడ ఉన్న ఆ మృగము సముద్రంలో నుండి వచ్చిన మృగమే ఇక్కడికి వచ్చేదానికి పోపు రోము అయిపోయింది. అన్య రోము కాస్త ఏమైంది? చావు దెబ్బ తగిలింది, మానిపోయినది. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు మృగము యొక్క ముద్ర అనే వర్తమానం చదవండి, దాంట్లో ఉంటుంది. హల్లెలూయా. తర్వాత ఈ పోపు రోముగా అది డెవలప్ అవుతా ఉన్నది. అవుతా ఉండినప్పుడు మార్టిన్ లూథర్ టైంలో, జాన్ వెస్లీ టైంలో దానికి మరలా చావు దెబ్బ కొట్టాడు. ప్రైజ్ లార్డ్. సంగమా పట్టుకుంటున్నారా? అన్య రోముకి ఎలా చావు దెబ్బ తగిలి పోపు రోముగా మారిందో ఇప్పుడు ఈ పోపు రోముకి చావు దెబ్బ తగిలింది. హల్లెలూయా. వాడి యొక్క ప్రభుత్వం, వాడి నాయకత్వం కాస్త ఆగిపోయింది. ఇక ప్రొటెస్టెంట్లు భూమి మీదకి వచ్చేసారు. హల్లెలూయా. భూమి మీదకి ప్రొటెస్టెంట్లు అందరూ కూడా మార్టిన్ లూథర్ దగ్గర నుండి జాన్ వెస్లీ, జింగ్లీ, కాల్విను, ఫిన్నీ చాలామంది వచ్చేసారు. ఇక సువార్త ప్రపంచమంతటా వ్యాపించటం జరిగినది. తర్వాత మనం చూస్తున్నాము ప్రకటన 13:13 అక్కడికే వెళ్తున్నాము ఇప్పుడు మనం. హల్లెలూయా. సంగమా, నేను ఏదైతే టచ్ చేశానో వాటన్నిటిని క్లారిఫై అవుతున్నా, జాగ్రత్తగా పట్టుకోండి. 13:13 అది ఆకాశము నుండి భూమికి మనుష్యుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా. ఎవరది? అమెరికా. ఎవరది? భూమిలో నుండి వచ్చిన క్రూరముఖం అమెరికా. సముద్రంలో నుండి వచ్చిన క్రూరముఖం ఎవరు? రోము. ప్రకటన 13:1 రోము, ప్రకటన 13:11 అమెరికా. ఇప్పుడు ఈ అమెరికా దేని మీద ఆధారపడుతుంది? రోము మీద ఆధారపడుతుంది. పట్టుకుంటున్నారా? కత్తు దెబ్బ తిని బ్రతికిన ఈ క్రూర మృగానికి ఇక్క ప్రతిమ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనం ఉన్నది అక్కడే. ఇప్పుడు మనం ఉంది ఎక్కడండి? అక్కడే. ఏం జరుగుతుంది ఇక్కడ? అమెరికా ఏం చేస్తుంది? చేస్తుంది ఎవరో కాదు, అమెరికా. ప్రపంచ సంఘముల సమైక్య ఎక్కడి నుండి? అమెరికాలో నుండే వస్తుంది. హల్లెలూయా. పాపం ఎక్కడ ఉందో అక్కడే కృప కూడా వస్తుంది. పట్టుకుంటున్నారా? అమెరికా దేశములో నుండే ప్రతిమ వచ్చినట్లయితే అమెరికా దేశములో నుండే ప్రవక్త వచ్చాడు వర్తమానం తీసుకొని. ప్రతిమ ఎక్కడి నుండి వచ్చిందంటే అమెరికా. ప్రజల ప్రవక్త టైంలోనే అక్కడే కొంచెం నెలకొల్పబడింది. కానీ ఈ టైంలో మరి ఎక్కువగా కనపరచబడుతుంది మనకి. ఇప్పుడు అన్ని డినామినేషన్ సంఘాలన్నీ కూడా ఒక కౌన్సిల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఏంటది? కౌన్సిల్. డబ్ల్యూ అంటే ఏంటంటే వరల్డ్. డబ్ల్యూ వరల్డ్కి మొట్టమొదటి అక్షరము డబ్ల్యూ, వరల్డ్. సి అంటే ఏంటంటే కౌన్సిల్. అర్థమవుతుందా? ఇంకొక సి ఉంది, WCC అంటే వరల్డ్ కౌన్సిల్ చర్చెస్, అంటే ప్రపంచ సంఘముల సమైక్య. అంటే ప్రతి సంఘము కూడా ఆ పెద్ద పెద్ద సంఘాలతో ఏకమైపోవాలి, కౌన్సిల్లో కలిసిపోవాలి. అలా కలిస్తేనే ఆరాధనలు జరుగుతాయి. ప్రజలార్ అమ్మ ఆ బుక్ కొంచెం తేవా. ఇది కాలము సూచన ఐక్యం చేయుట. ప్రజలార్ దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ విధముగా జరుగుతుందో హల్లెలూయా, అప్పుడు వధువు మీదకి ఏమొస్తుంది? ఒత్తిడి వస్తుంది. ఎవరైతే పక్షిరాజు వర్తమానం నమ్ముచున్నారో వారి మీదకి ప్రెజర్ వస్తుంది. అయ్యా నువ్వు
నీ ఆరాధనే చేసుకో, మాలో కలు అంటారు వాళ్ళు. మన ఆరాధనే చేసుకోమన్నారుగా, కలుద్దామని కొంతమంది కలుస్తారు, కొంతమంది కలవరు. హల్లెలూయా. కలవకుండా మాకు మీ ప్రపంచ సంఘముల సమైక్యలో మాకు ఎటువంటి సంబంధము కూడా లేదు, మేము దాంతో ఏకీభవించము అంటారు. అప్పుడు అయితే మీ చర్చిస్ ఆగిపోవాలి, మీ చర్చిస్ జరపటానికి వీల్లేదు. హల్లెలూయా. ఏం జరపడానికి వీల్లేదు? చర్చిస్. అదే ఇదేమ్మా, తీసుకొచ్చమ్మా. ఓకే. ప్రైజ్ లార్డ్. సంగమా పట్టుకుంటున్నారా? ఇది నువ్వు రాసమ్మా. ఇక్కడ నేను చదువుతున్నాను, మీ దగ్గర ఉందమ్మా, చదవండి. మీ దగ్గర ఉంటే కనుక, ఈ బుక్ ఉంటే కనుక చూడండి. 38వ పేరా, 37, 38. కొంచెం ఒక 10 నిమిషాలు టైం ఇస్తారు కదా, 10 నిమిషాలు మీ మీదకి ఎలా ఈ దినపు వర్తమానం పట్టుకోవాలి. ప్రవక్త 63వ సంవత్సరం 8వ నెల 18వ తారీఖున కాలమును మరియు సూచనను ఐక్యం చేయటాన్ని వర్తమానంలో చెప్తున్నాడు. యూదులు యేసుకు విరోధముగా ఆయన యొక్క మెస్సియా తత్వమునకు విరోధముగా, మొదట రాకడ మీకు తెలుసు కదా సంగమా, యేసుక్రీస్తు మొదట రాకడ. యేసుక్రీస్తుని ఎలా చంపారు? వాళ్ళల్లో నుండే, ఆ శిష్యులలో 12 మంది శిష్యుల్లో ఉన్న ఒకడు ప్రభుత్వముతో ఏకమై, పట్టుకుంటున్నారా, సంఘశాఖ వాళ్ళతో ఏకమై యేసుని అప్పగించాడు. యేసుని అప్పగించిన తర్వాత ప్రభుత్వం దగ్గర నుండి ఒత్తిడి వచ్చింది. తర్వాత సంఘం దగ్గర నుండి వచ్చిన ఒత్తిడి, ప్రభుత్వం దగ్గర నుంచి ఒత్తిడి, 2 విధాలుగా ఒత్తిడి వచ్చింది. పట్టుకుంటున్నారా? మొదటి రాకడలో. ఇప్పుడు మనం 2వ రాకడలో ఉన్నాం. మొదటి రాకడ దృష్టిలో పెట్టుకొని 2వ రాకడ చూద్దాం. అందుకే 37, 38. మెస్సియా తత్వమునకు విరోధముగా, ఆయన యొక్క మెస్సియా తత్వపు వర్తమానమునకు విరోధముగా ఏకమైరి. సంఘాలన్నీ ఏమైతున్నాయి? ఆ కాలంలో ఏమైనాయి? ఏకమైనవి. ఇప్పుడు కూడా ఏం కాబోతున్నాయి? వధువు ఎత్తబడే ముందు ఏకం కాబోతున్నాయి. ప్రపంచ సంఘాలన్నీ అన్నీ ఏకం కాబోతున్నాయి. పట్టుకుంటున్నారా? అదే సంగతి ఇప్పుడు జరుగుట మనం చూచుచున్నాం. అక్కడేం జరిగిందో ఇప్పుడు ఇక్కడ కూడా అదే సంగతి జరుగుట మనం చూస్తున్నాం. సంఘమును నాశనము చేయుటకు కమ్యూనిజం ఏకమగుచున్నది. కమ్యూనిజం రష్యాలో నుంచే పుట్టింది. ఎవరిని నాశనం చేయడానికి? వధువును కాదు, WCCని, సంఘాన్ని. వధువు వేరు, సంఘం వేరు. మతపరమైన ప్రపంచము వేరు, వర్తమానం వేరు. అర్థమవుతుందా? సంఘమును నాశనము చేయుటకు కమ్యూనిజం ఏకమవుతున్నది. అదే రీతిగా సంఘము కూడా తనలో తాను ఏకమై సంఘముల సమైక్యగా, అంటే సంఘాలన్నీ ఏకమై తమలో తాము ఏకమై సంఘముల సమైక్యగా, ప్రపంచ సంఘ సమితిగా ఏకమై వాక్యమును వర్తమానమును తిరస్కరించుటకు, నాశనము చేయుటకు పూనుకున్నది. ఆ రోజు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు యేసును నాశనం చేయాలని ఎలా పూనుకున్నారో, ఈరోజు ఈ వర్తమానం పట్టుకున్న మనలని నాశనం చేయాలని ప్రపంచ సంఘాలన్నీ పూనుకుంటున్నాయి. ఎంత క్లియర్గా ఉందో చూడండి. సంఘమా, పట్టుకుంటున్నావా? ఒత్తిడి నీకు ఎక్కడి నుండి వస్తుందో పట్టుకుంటున్నావా? శత్రువు ఎవరో పట్టుకుంటున్నావా? అన్యుడు కాదు,
అన్యుడు కాదు. యేసుక్రీస్తుని నమ్ముతున్నామని చెప్పుకుంటున్న ఈ డినామినేషన్ సంఘాలే అన్ని ఏకమై నీ మీదకి ఒత్తిడి తీసుకొని రాబోతున్నాయి, నిన్ను నాశనం చేయాలని చూస్తున్నాయి. ఆ రోజు యేసును నాశనం చేసింది అవి కావా? ఈరోజు వధువును కూడా నాశనం చేస్తుంది అవేనని చెప్తున్నాడు. ప్రపంచ సంఘ సమితిగా ఏకమై వాక్యమును వర్తమానమును తిరస్కరించుటకు, ఒక దేవుడు అంటే వాళ్ళు తిరస్కరిస్తారు, త్రియేక దేవుడు అయితే ఒక దేవుడు అంటున్నాడు, ముగ్గురు దేవుళ్ళు అయితే ఒక్క దేవుడు అంటున్నాడు. తండ్రికి ప్రాధాన్యత ఇవ్వటంలా యేసుకే ప్రాధాన్యత. చెప్పండి, ఈడే అబద్ధ బోధకుడు, ఈడే దుర్బోధకుడు, ఈయన నాశనం చేద్దాం అని సంఘశాఖలన్నీ ఏమవుతున్నాయి? మన మీదకి ఒత్తిడి చేస్తాం. బాబా బాబా పట్టుకుంటున్నారా? మన వర్తమానం తిరస్కరించుటకు నాశనం చేయుటకు పూనుకొనిరి. ఆ సంఘాలు వాక్యాన్ని, ఆ సంఘాలన్నీ ఏం చేశాయండి? వాక్యాన్ని త్రోసేశాయి. ఈరోజు కూడా 63లో ప్రభు దిగొచ్చాడంటే సంఘాలు ఏం చేస్తున్నాయి? ఈ కాలపు పక్షిరాజు వర్తమానాన్ని త్రోసేస్తున్నాయి. వారు దానిని అంగీకరించలేరు. ఎందుకనగా అది వారి శాఖ ఆచారాలకు విరోధం, వాళ్ళ క్రమాలకి, వాళ్ళ బోధలకి. సంగమా డెల్లైపోతున్నారు, డల్ అవుతున్నారు. బూస్ట్ కావాలి మీకు, ఏలబడిపోతున్నారు. ముగిత 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 డల్ అవ్వద్దు, కొంచెం బూస్ట్ తెచ్చుకోండి, కొంచెం ఓపిక తెచ్చుకోండి. కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, దెబ్బ తినకూడదు. ప్రజల ఏకాగ్రత రావాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన పాయింట్. ఈ ప్రాముఖ్యమైన పాయింట్ మీ తల్ల మీద నుండి వెళ్ళకూడదు, ఎలాగైనా మీ హృదయంలోకి వెళ్ళాలి. ఇది అపవాది తప్పించాలని చూస్తున్నాడు, వాడు ఓడిపోవునుగాక. ఇది ఈ పాయింట్ జాగ్రత్తగా పట్టుకోండి. ఈ పాయింట్ మాత్రం ఎవడు మిస్ చేయొద్దు, జాగ్రత్తగా పట్టుకోండి. హల్లెలూయా. ఆ సంఘములు వాక్యాన్ని త్రోసేశాయి, వారు దానిని అంగీకరించలేరు. ఎందుకంటే అది వారి శాఖ ఆచారాలకు విరోధం. ప్రజల మధ్య ఎన్ని అగ్ని స్తంభాలు వేలాడినప్పటికీ, ఎన్ని సంగతులు ముందుగానే చెప్పినవి నెరవేర్చున్నా గాని, చివరి దినమునకు ఆయన వాగ్దానం చేసిన గొప్ప సూచనలన్నీ కనబరుచుచున్నా గాని వారు మాత్రం నమ్మరు. అగ్నిస్తంభం వచ్చిందయ్యా, నమ్మరు. చచ్చిపోయిన వాళ్ళు బతికారయ్యా ఫిన్లాండ్ గ్రామంలో, నుజ్జు అయిన బాలుడి బతికాడయ్యా, నమ్మరు. చచ్చిపోయిన చేప ఏట్లో వెళ్తుంటే బతికిందయ్యా. ఎన్ని కార్యాలు జరిగినా కానీ వాళ్ళు నమ్మరు. వారి మీద ఒక రకమైన అభిషేకం ఉన్నది. మొదటి రాకడలో ఎలాగ యూదులు నమ్మలేదో, రెండవ రాకడలో కూడా క్రైస్తవ డినామినేషన్ సంఘాలు ఈ వాక్యాన్ని, ఈ వర్తమానాన్ని నమ్మవు. సంగమా పట్టుకుంటున్నారా? వాళ్ళు నమ్మరని చెప్తున్నాడు, డిక్లేర్ చేసి చెప్తున్నాడు 38వ పేర. కాబట్టి వారు తమలో తాము ఇక నమ్మకపోగా వాళ్ళు ఒక దురాలోచనలో ఏమీ బయలుదేరిందాడా? పాతాళం తెరవబడింది. 5వ బోర కింద పాతాళం తెరవబడింది. 5-6 బోరల కింద పాతాళం తెరవబడి ఆ యూఫ్రటీస్ నది దగ్గర బంధించబడిన దయ్యపాత్మలన్నీ బయటకు వచ్చాయి. ప్రజలా పట్టుకుంటున్నారా? కాబట్టి వారు తమలో తాము ఏకమగుచున్నారు. ఇక్కడున్న మా సంఘ కాపరి అనేకులు, ఇంకా సంగతులు చదువుచున్నవారు మీరు చెప్పగలరు. ప్రపంచము యొక్క సంఘ ఐక్య ఉద్యమమును ఏం కలుగున్నారంట? ప్రపంచము యొక్క సంఘ ఐక్య ఉద్యమాన్ని. అదే అమెరికా ప్రతిమను చేయించింది. భూమిలో నుండి వచ్చిన క్రూర మృగము, ఆ మొదటి క్రూర మృగానికి
ప్రతిమను చెయ్యాలని బలవంతం చేసింది. ఆ ప్రతిమేదో కాదు, ప్రవక్త చెప్తున్నాడు, ప్రతిమ అంటే ప్రతిమ కాదు, ఆ ప్రతిమే WCC అన్నాడు, ప్రపంచ సంఘముల సమైక్య అన్నాడు. ప్రతిమే WCC. అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా సంగమా? చూడండి చూడండి ఎంత దగ్గరలో ఉన్నామో చూడండి. ప్రపంచం యొక్క సంఘ ఐక్య ఉద్యమాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు. దానికి పైన ఒక లోదర్ సేవకుడు ఉన్నాడు. ఒక విపత్తు వచ్చినప్పుడు అది ఇక్కడ ఉన్న ఈ పొరుగున కూడా సంభవించును. ఆ ప్రపంచ సంఘ సమితిలో ఓ సంగమా, మనము గనక ఏకము కాని ఎడల మన సంఘము ఇక నువ్వు సంఘముగా నడపటానికి గాని, ఆరాధన చెయ్యటానికి గాని, వర్షిప్ చేయటానికి గాని వీలు లేదు. సంఘముగా పరిగణించబడదని క్లియర్ గా చెప్తున్నాడు. వారు ఒక స్టోరు గదిగా దీనిని వాడుకోవచ్చును. ఎవరైనా మరణ వ్యవస్థలో ఉండుట లేక బాధలో ఉండుట మన సహోదరుల్లో ఒక సహోదరుడు చూచి ఆ వ్యక్తికి ఎట్టి ఆత్మీయ ఆశీర్వచనాలైన అందించుటకు, ఎవడన్నా ఒకడు ఆపదలో ఉండి అర్థమవుతుందా, మరణ వ్యవస్థలో ఉండుట, బాధలో ఉండుట, మన సహోదరుల్లో ఒక సహోదరుడు చూచి ఆ వ్యక్తికి అట్టి ఆత్మీయ ఆశీర్వచనాలు అందించుటకు ప్రయత్నించిన ఎడల అతనిని లేక మనలను, ఇప్పుడు చెప్పండి నాకు, ఎక్కడ జరుపుతావు ఆరాధన కాదు, కనీసం నీకు రోగం వచ్చింది ప్రార్థన చేయడానికి వస్తేనే కాల్చి చంపేస్తారంట నువ్వు ఆ ప్రపంచ సంఘ సమితులు లేకపోతే. నిన్నే కాదు వాళ్ళను కూడా, చేయించుకున్న వాళ్ళను కూడా. ఎక్కడ చేస్తావు? ఏ పొలంలోకి వెళ్ళి జరుపుతావు ఆరాధన? ఎంత ఒత్తిడి ఉందో చూడండి. ఎంత ఒత్తిడి ఉందో చూడండి. అనారోగ్యంతో ఉంటే, చావు బతుకుల మధ్య ఉంటే, నా సహోదరుడు ఈ వర్తమానం నమ్మిన వ్యక్తి ఆపదలో ఉన్నాడు, వెళ్ళి ప్రార్థన చేద్దామని ప్రార్థన చేయడానికి వెళ్ళినా ఎమ్మటే సమాచారం వాళ్ళ దగ్గరికి వెళ్ళిద్ది. వాళ్ళు నిన్ను బంధిస్తారు, పట్టుకుంటారు, వాళ్ళ దాంట్లో ఐక్యమైతే చేయనిస్తారు, వాళ్ళ దాంట్లో నువ్వు ఐక్యం కాకపోతే కాల్చి చంపేస్తారు. ఆయుధాలు ఉపయోగించే గదిగా చర్చీలను ఉపయోగిస్తారంట. అంటే మెసేజ్ చర్చీలని ఆయుధాలు ఉపయోగించే గదిగా ఉపయోగించబోతున్నారు. ఇక్కడ రాశాడు కదా, స్టోర్ గదిగా, స్టోర్ రూమ్. ప్రైజ్లా చూద్దాం. ఆత్మీయ ఆశీర్వచనమైన అందించుటకు. ఆత్మీయ ఆశీర్వచనం అంటే ఏంటి? వాక్యమే ఆత్మీయ ఆశీర్వచనం, అవునా కదా? అందించుటకు. అయ్యో నా సహోదరి ఆపదలో ఉంది, నా సహోదరికి నిత్య జీవం కావాలి, ఆత్మీయ ఆశీర్వచనం అందిద్దాం తీసుకొని వెళ్ళి అని అందించుటకు ప్రయత్నించిన ఎడల అతనిని, ఎవరైతే అందించడానికి వచ్చాడో ఆ వ్యక్తిని, మనలను కాల్చి చంపొచ్చు. అక్షరాల. ఇప్పుడు చెప్పండి నాకు, మీరే చదవండి, 10 సార్లు చదవండి ఆ మాట, ఆ పేర 10 సార్లు చదవండి. ఎంత ఒత్తిడి ఉందో చూడండి. ప్రజల మొదటి రాకడ పేతురుడు యోహానుని స్వస్థపరిచినందుకు కొరడాలతో కొట్టారు. శృంగారమను దేవాలయం దగ్గర స్వస్థపరిచినందుకు, కుంటోడికి కాళ్ళు ఇచ్చినందుకు, స్వస్థపరిచినందుకు కొట్టారా లేదా? వాళ్ళ ప్రపంచ సమ్మితిలో లేరని. అదే రాబోతుంది, రిపీట్ కాబోతుంది మరలా. ఈ ప్రపంచ సంఘముల ఉద్యమంలో కనుక జారకపోతే నువ్వు ఇండిపెండెంట్గా చేయటానికి లేదు. అదే మొన్న వర్తమానాల్లో ఆశీష్ లాల్ గారు చెప్పారు, పెద్ద పెద్ద సంఘాల వాళ్ళు ఫామ్స్ పైకి పంపించేశారంట.
ఫామ్స్ పైకి పంపించారంట. త్వరలో ఈ మీదకి ఒత్తిడి రాబోతుంది. భక్తి చేస్తారో, డబ్బు సంపాదించడానికి లగెత్తుతారో మీ ఇష్టం. మీ బిడ్డలు పెద్ద పెద్ద చదువులు చదివించడానికి లగెత్తుతారో మీ ఇష్టం. మీ ఇష్టం. ఇక్కడైతే టైం లేదు, చెప్పేసేసాడు. వాక్యం ముందుగానే చెప్పబడింది. ఎంత సమయము ఎంత దగ్గర ఉన్నదో చూడండి. ఏ టైంలో ఒత్తిడి రాబోతుందో తెలియదు. ఒత్తిడి వచ్చిన తర్వాత పాస్టర్ గారు చిన్న కూడిక పెట్టి మా ఇంట్లో కాల్చి చంపుతారు. సమయము ఉన్నప్పుడే నువ్వు భక్తి చేయకపోతే ఒత్తిడి టైంలో ఇంకేం చేస్తావు? ఛాన్స్ లేదు. సంగమా, నీ మీదకి ఒత్తిడి రావటానికి సిద్ధముగా ఉన్నది. షడ్రక్ మేషక్ అబేద్నెగోల మీదకి రాలేదా? వచ్చిందా? రాలేదా? భయపడద్దు. ఇప్పుడు గనక నువ్వు యేసు పక్షాన్ని నిలబడితే ఆ ఒత్తిడి టైంలో నీ పక్షాన నిలబడటానికి, షడ్రక్ మేషక్ అబేద్నెగోల పక్షాన్ని నిలబడిన దేవుడు నీ పక్షాన్ని నిలబడటానికి ఆయన వస్తాడు. ఆయన వస్తాడు. తెలుసా మీకు? అదే అతి పరిశుద్ధ స్థలము అభిషేకము టైంలో ఆయన నిన్ను అనాథులుగా విడవడు. నీ పక్షం నిలబడటానికి ఆయన ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఆయన పక్షాన్ని నిలబడటానికి సిద్ధంగా ఉన్నావా? అందుకే ఇక్కడ అంటున్నాడు, కాల్చి చంపొచ్చు, అక్షరాల నిజం. అట్టి పరిచర్య ఏదైనా చేసినందుకు ఫెడరల్ చెరసాలలో 10 సంవత్సరాల శిక్ష. కాల్చైనా చంపొచ్చు. 10 సంవత్సరాలు నువ్వు ప్రపంచ సంగమల సమైక్యతో ఏకం కాకుండా నువ్వు బోధించావు కాబట్టి, నువ్వు సువార్త ప్రకటించావు కాబట్టి ఎన్ని సంవత్సరాలు? 10 ఏండ్లు. 10 ఏండ్లు శిక్ష, జైలుకు పంపిస్తారు. 10 ఏండ్లు జైలుకు పంపిస్తారు. ఏం పాపం చేసావు? వాక్యం చెప్పాం, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పాం. అక్కడ ఏ పాపం చేశారని కొట్టారు వాళ్ళు? కుంటోడికి కాళ్ళు వచ్చినాయి, అందుకు కొట్టారు. అందుకు కొట్టారు. కుంటోడికి కాళ్ళు ఇచ్చినందుకు కొట్టారు. భూమి మీద అవినీతి ప్రభుత్వమే ఏలతది. నీతి పరిపాలన ఉండదు. అవినీతి పరిపాలనే ఉంటుంది. అక్రమము విస్తరిస్తుంది, భయంకరంగా తయారవుతుంది. ఈ టైంలో నువ్వు నమ్మకంగా దేవుడి తరపున నిలబడు. హల్లెలూయా. అందుకే అన్నాడు, ఫెడరల్ చెరసాలలో 10 ఏళ్ళు శిక్ష అనుభవించవలసి ఉండును. ఎందుకనగా మనము ఈ ఐక్య సంఘ ఉద్యమములో సభ్యులము కాలేదు గనుకనే మృగము యొక్క ముద్రను మీరు చూచుటలేదా? హల్లెలూయా. ఒకవేళ సభ్యులు అయితే ఏమైందిలే పాస్టర్ గారు, ఆరాధన జరుపుకోవచ్చు కదా, మన ఆరాధన మనం చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు, మృగపు ముద్ర పడిద్ది. ప్రపంచ సంఘముల సమైక్యలో ఆరాధన జాయిన్ అయ్యి ఆరాధన చేసుకోవచ్చు, మెసేజ్ చెప్పుకోవచ్చు. కానీ ఏం పడిద్ది? ఆల్రైట్ మృగపు ముద్ర పడిపోయింది. మృగపు ముద్ర పడిందనుకో, దేవుడి రాజ్యం లేదు. అగ్నిగుండం, పాతాళం. ప్రజల మరి మృగపు ముద్ర పడకుండా ఉండాలంటే అది వేసుకోకూడదు. అది వేసుకోకుండా ఉండాలంటే వర్తమానం చెప్పడానికి లేదు. ఆపదలో ఉన్న వ్యక్తికి ప్రార్థన చేయడానికి వెళ్ళినా కానీ పట్టి కాల్చేస్తారంట. మరణ వ్యవస్థలో ఉన్న వ్యక్తికి ఆ టైంలో ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది అయ్యా అంటే మన థియోఫనీలో, హల్లెలూయా, థియోఫిన్ పరిచర్య జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త తెలుసా, ఒక హోటల్కి వెళ్ళి మీరు ఇప్పుడే ఆర్డర్ ఇవ్వండి, ఇప్పుడే వస్తా చేయి కడుక్కోనని వాష్రూమ్కి వెళ్ళి అక్కడి నుంచి 350 మైళ్ళ దూరం వెళ్ళిపోయి రెప్పపాటులో వెళ్ళిపోయి అక్కడ కోటం జరిపి
అదే వాష్రూమ్లో నుంచి గంట తర్వాత వస్తున్నాడు. రైతులా ఎలా ప్రయాణించాడు? అక్కడికి వెళ్ళటానికే ఒక రోజు పట్టిద్దే. హల్లెలూయా. అలాంటి వ్యక్తి విత్ ఇన్ సెకండ్స్లో వెళ్ళాడంటే దేవుడికి మహిమ కలుగునుగా. నిమిషం కూడా కాదు, సెకండ్స్లో. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ పరిచర్య కిందకి మనం వెళ్ళబోతున్నాం సంగమా. భయపడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉండండి. ఎత్తబాటు కొరకు సిద్ధపడండి. హల్లెలూయా. ప్రపంచ సంఘముల నుండి ఒత్తిడి రాబోతుంది. చదువుదాము అమ్మా, లేఖనం దగ్గరికి తిరుగుదాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. చూడమ్మా. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగానికి ప్రతిమను చెయ్యవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను జరిగేది అదే. మోసం 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 మోసం. అయ్యా పథకాలు చెప్పాడు కదా, ఎత్తాడా? మోసం, అంతా మోసమే. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. పట్టుకుంటున్నారా సంగమా? భూ నివాసులను మోసగిస్తా ఉంది క్రూరముఖం. పట్టుకుంటున్నారా? ఆ అధికారం కలిగిన ఆ వ్యక్తులు. మృగం అంటే ఏదో కాదండి, అధికారమే. శక్తి లేక అధికారం. చదువుదాం. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చెయ్యని వారిని చూసారా? అదే కదండి ఇక్కడ కూడా ప్రవక్త చెప్పింది. హతము, దానిలో కలవని వారిని, ఆ సమైకలో కలవని వారిని, ఏకము కాని వారిని హతము చేయునట్లు. మీ పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉంది కదా. అది ప్రవక్త ఎక్కడి నుంచో చెప్పాడు అనుకుంటున్నావు? బైబిల్లోదే. పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నది అది. ప్రతిమ అది ప్రపంచ సంఘముల ఉద్యమం. అది ఆ ప్రతిమ ఏదో కదా, ప్రపంచ సంఘముల సమైక. దానిలో చేరని వారిని, దానిలో ఎవరైనా ఐక్యం కాని వారిని అది ఏం చేస్తుంది? హతము చేయునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై. ఆల్ రైట్, ప్రభుత్వం దగ్గర నుండి అధికారం పొందుకుంటుంది. ఎక్కడి నుండి వీళ్ళకి అధికారం వచ్చింది? ప్రభుత్వం దగ్గర నుండి అధికారం పొందుకుంటుంది. ప్రైజ్లా. సంగమా మేల్కో, ఇప్పుడైనా మేల్కో. అంత్య దినంలో ఉన్నాం, ముద్రలు ఎప్పబడిన దినాల్లో ఉన్నాం. ఎత్తబాటు కొరకు వెళ్ళాలి. సిద్ధపడదామా? మనల్ని మనం సిద్ధపరచుకుందామా? ఎంతమంది సిద్ధపరచుకోవటానికి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. సంగమా, ఈ సంగతులు గ్రహించాలని ఇష్టపడుతున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ 5వ ముద్ర బలిపీఠం కింద ఉన్న ఆత్మలు చూస్తున్నాం. వారు నాదా చూడమ్మా, ఇక్కడికి వచ్చేసేమ్మా. ఒక్క పేరా చూసేసి క్లోజ్ చేసేద్దాం. 455. ఇప్పుడు దీనిని వివరించి చెప్పేదను. వారెవరని, ఈ బలిపీఠం కింద ఉన్నవారు ఎవరని? ఆ ఆత్మలు క్రీస్తు యొక్క మరణమునకు మరియు సంఘము ఎత్తబడుటకు మధ్య ఉన్న కాలములో ఐక్యమ్యాన్ వంటి వారిచే. ఇక్కడ చెప్పేశాడు, క్లియర్ ఇచ్చాడు. ఐక్యమ్యాన్ తెలుసా? నలుగురు నియంతలు. ఎవరా నలుగురు? హిట్లర్ ఒక ఆయన, స్టాలిన్ ఒక ఆయన, ముస్సోలిని ఒక ఆయన, ఐక్యమ్యాన్ అనే ఇంకొక ఆయన. ఈ నలుగురు నియంతల ద్వారా చంపబడిన వారే ఈ యొక్క బలిపీఠం కిందకి వెళ్ళారు. ప్రజల ఏ ప్రపంచ యుద్ధాల్లో చంపబడ్డారు వీళ్ళు? మొదటి అయ్యో, రెండవ అయ్యో, మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం కింద చంపబడిన యూదులు వెళ్ళారు. వెళితే వాళ్ళు అడుగుతున్నారు ప్రతిదండన, ఇంకొంచెం కాలం ఆగయ్యా, మీ వలె చంపబడవలసిన వారు ఉన్నారు, వారు వచ్చేంతవరకు కొంచెం కాలం ఆగమని దేవుడు చెప్తున్నారు. వాళ్ళు కూడా చంపబడాలి. ఎవరు వాళ్ళు? ఆఖరిన 7వ బూర కింద చంపబడాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా చంపబడాలి. 5-6 బూరల కింద చంపబడ్డారు. 7వ బూర కింద కూడా చంపబడవలసిన వారు ఉన్నారు యూదులు. వాళ్ళు కూడా చంపబడే వారికి కొంచెం కాలము విశ్రమించాలని చెప్తా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఐక్యమైన వంటి వారిచే చంపబడి
పుస్తకంలో వారి యొక్క పేర్లు గల వారి పేర్లు ఉన్నాయి పుస్తకంలో. చంపబడక ముందే వాళ్ళ పేర్లు ఉన్నాయి, పుట్టక ముందే వాళ్ళ పేర్లు ఉన్నాయి. మన పేర్లు కూడా పుట్టక ముందే ఉన్నాయా? హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉన్నాయా? జగత్తుకు పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో మన పేర్లు రాసుకున్నాడా? బా, ఎంత గొప్ప ప్రణాళిక అండి. వారి యొక్క పేర్లు నిజమైన యూదులే, పుస్తకంలో వాళ్ళ యొక్క పేర్లు గల నిజమైన యూదులే, బలిపీఠం కింద కనబడు ఆత్మలు అని ఈ ముద్ర విప్పబడడం ద్వారా మనం ఎరిగితిమి. నా యొక్క సహోదరులారా, మీరు గనక గమనించిన ఎడల లేఖనము ప్రకారము వాడు మాట్లాడగలరు. కేకలు కూడా. ఎవరు? బలిపీఠం కింద ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నారా? నిద్రిస్తున్నారా? నిద్రిట్లా వాళ్ళు కేకలు పెడుతున్నారు. మాట్లాడగలరు, కేకలేయగలరు, పలకగలరు, వినగలరు. వాళ్ళకి వింటారు కూడా. చచ్చిపోయిన వాళ్ళుగా, కళ్ళేం పోయినాయిగా, చెవులు కూడా మట్టి అయిపోయినాయిగా, నోరు కూడా మట్టి అయిపోయిందిగా. 72 గంటలు కడితే ఏమైందండి? శరీరం అంతా కులిపోదా? కులిపోయేదా లేదా? మరి అక్కడ ఏ శరీరం ఉందంటావు? అక్కడ ఏ కళ్ళు ఉంటాయి అంటావు? ఏ చెవులు ఉన్నాయి అంటావు? హల్లెలూయా. ఈ సంగతులన్నీ గ్రహించు సంగమా. వాళ్ళు చూడగలరు, వాళ్ళు మాట్లాడగలరు, వాళ్ళు వినగలరు. వారు మరియు అన్ని పంచేంద్రియాలు కలిగి ఉన్నారు. కన్ను, ముక్కు, నోరు, నాలుక, స్పర్శ, చెవి, 5 ఇంద్రియాలు కూడా కలిగి ఉన్నారు. వాళ్ళు కలిగి ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. వారు సమాధిలో నిద్రించుటలేదు, స్పృహ లేక ఉండుటలేదు. వారు పూర్తిగా మేల్కొనే ఉన్నారు. వారు సంభాషించగలరు, మాట్లాడగలరు, వినగలరు, వేరేదైనా చెయ్యగలరు. అది నిజమేనా? సంఘం ఆమేన్ చెప్పుచున్నది. ఓ మాకు సహాయము చేయము. నెక్స్ట్ వారం 456వ పేర చూసుకుందాం. సంఘమా, గ్రహిస్తున్న చాలా విషయాలు ఉన్నాయి ఈడ. ఆ లోతైన విషయాల్లోకి నెక్స్ట్ వారం వెళ్దాం. ఎంతమందికి అర్థమవుతా ఉన్నది? మరి వధువు మీదకు ఒత్తిడి రాబోతా ఉన్నది. సిద్ధపడండి, వాక్యం కొరకు సిద్ధపడండి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.